నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమోత్కృష్టమైనటువంటి రాసలీలా ఘట్టంతో ప్రారంభం చేస్తున్నాం. రాసలీలా ఘట్టం విన్నంత మాత్రం చేత పాపములనన్నింటినీ దహించగలిగినటువంటి శక్తి కలిగినది. ఆ రాసలీల సామాన్యమైనటువంటి స్థాయిలో విని మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని యొక్క లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దాని లోపల ఉండేటటువంటి రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు అది దివ్యాతి దివ్యమైనటువంటి లీల. ఇంకా రాసలీలని మించి నాకు తెలిసి అంతకన్నా గొప్ప లీల సృష్టిలో ఉండదేమో. అంత గొప్ప లీల రాసలీల. కానీ దురదృష్టం ఏమిటంటే రాసలీల అనేటప్పటికీ ఏమనుకుంటారంటే చాలామంది కాంతలతో కృష్ణుడు భోగం అనుభవించుట అనుకుంటారు. అది కాదు దాని ఉద్దేశ్యం. అంతకన్నా చెప్పడానికి వేరొక మార్గం లేదు, అందుకని అలా చెప్తారు దాన్ని. అది ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఎక్కడికక్కడే వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక విహంగ వీక్షణంగా మీరు దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు అని భావిస్తున్నాను. శరత్కాలం వచ్చింది. శరత్కాలంలో పౌర్ణిమ, మంచి వెన్నెలతో కూడినటువంటి రాత్రి. మనం శరన్నవరాత్రులు అని చేస్తూ ఉంటాం కదా. శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడికి మాత్రమే ఒక పేరుంది, పరిణత చంద్రుడు అని పిలుస్తారు ఆయన్ని. ఆ కాలమునందు వచ్చేటటువంటి వెన్నెల చాలా విశేషంగా ఉంటుంది. ఆ శరత్కాల పౌర్ణమి నాటి రాత్రి కృష్ణ భగవానుడు యమునా నది సైకతమునందు యమునా నది ఒడ్డున నిలబడ్డాడు. నిలబడి ఆయన వేణునాదం చేశాడు. ఒక గొప్ప మోహన గీతాన్ని ఒకదాన్ని ఆలాపన చేశాడు ఆ వేణువు మీద. చేస్తే ఇక్కడ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ అనేక మంది గోపాలురున్నారు, గోపకాంతలున్నారు. గోపాలుల గురించి మాట్లాడరు, గోపకాంతల గురించే మాట్లాడతారు. వాళ్ళలో కొంతమంది దూడల్ని విడిచిపెడుతున్నారు పాలు తీయడానికి, మరికొంతమంది పాలు పితుకుతున్నారు, మరికొంతమంది పితికిన పాలని అగ్నిహోత్రం మీద పెడుతున్నారు, మరికొంతమంది పాలని దింపుతున్నారు. అంటే ఇవన్నీ ఒక ఇంట్లో కావు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా. మా ఇంట్లో పాలు కాస్తున్న సమయంలో ఉదయం మా చెల్లెలి ఇంట్లో పాలు దింపుతూ ఉండొచ్చు. పెద్ద ఆశ్చర్యం లేదు కదా అది అలా. అందుకని పాలు దింపుతున్నారు. వేరొకరి ఇంట్లో అప్పుడే చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేరొకరి ఇంట్లో అప్పుడే తన బిడ్డడికి పాలు ఇవ్వడానికి ఒక స్త్రీ ప్రయత్నం చేస్తోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదినటువంటి ఆ వంశీరవం వినపడింది. వంశీరవం వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుడి దర్శనం చేసి ఇంత గొప్ప వంశీరవాన్ని చేస్తున్నటువంటి ఆ మోహన రాగాన్ని పలుకుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చిత్రించుకొని గాఢాలింగనం చేసుకుని ఆ మైమరపు చేత పరవశులై ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టేశారు కొందరు గోపకాంతలు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా, మరుదులు అడ్డుపడుతున్నా, కొడుకులు అడ్డుపడుతున్నా, మాకు కృష్ణుడితోటి రాసలీల చెయ్యాలి, మేము ఆయన చేత ఆనందం అనుభవించాలి అని వీళ్ళందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ ఈ వేణువు మీద రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కృష్ణుడు వీళ్ళందరినీ చూశాడు. చూసి, మీరందరూ సంసారములు చేస్తున్న వాళ్ళు కదా, మీకు భర్తలున్నారు, మీకు బిడ్డలున్నారు, మామలున్నారు, తల్లిదండ్రులున్నారు, మరుదులున్నారు. ఇలా వేళకాని వేళలో పరపురుషుడి దగ్గరికి స్త్రీలు పరిగెత్తుకుని వస్తే మానమర్యాదలు మంట కలిసిపోవా? మామకి తెలిస్తే సంసారం పాడైపోదా? వివాహము విచ్ఛిన్నమైపోదా? భర్తకి తెలిస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉండదా? తల్లిదండ్రులకి తలవంపులు కాదా? తోడికోడళ్ళు దెప్పి పొడవరా? కొడుకులు అవమానించరా? మీరు ఎందుకు వచ్చారు ఈ రాత్రి వేళని అడిగాడు. అడిగితే వాళ్ళు కన్నుల వెంట నీటిధారలు కారుస్తూ, కృష్ణ, మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడ వరకు వచ్చిన తరువాత నీ వలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావా అని అడిగారు. ఇది కొంచెం బాహ్యంలో ఇక్కడ వరకు చెప్పేటప్పటికీ పరీక్షిత్తుకే చాలా ఆశ్చర్యం వేసింది. వేసి వెంటనే ఆగండి 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 అని నడుచుకుంటే
అని. అసలు ఇదేమిటో చాలా తమాషాగా ఉంది. ఇప్పటి వరకు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ చీకటి పడ్డం ఏమిటి, ఆయన వేణువు వాయించడం ఏమిటి, వీళ్ళందరూ పరిగెత్తుకెళ్ళిపోవడం ఏమిటి, మగాళ్ళు అడ్డు పెడితే తోసేయడం ఏమిటి, నీ వలన మేము సుఖాన్ని పొందాలని అడగడం ఏమిటి, భగవానుడు ఈ పనులు చెయ్యవచ్చా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతల యందు ఇటువంటి మోహబుద్ధిని జనింప చేయవచ్చా అని అడిగారు. అడిగితే శుకబ్రహ్మ అన్నారు, నువ్వు తొందరపడకు పరీక్షిత్, రాసలీల జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి, నువ్వు దాన్ని అందుకుంటావు అన్నారు. మీకు ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేయకపోతే, నేను రాసలీలని రాసలీలగా ఇలా చెప్పి ఒక మాటతో నేను ముగించగలను. ఇది ఈశ్వరుడు యొక్క లీల. ఈశ్వరుడు చేసేటటువంటి పనియందు యుక్తాయుక్తములను విచారించేటటువంటి అధికారము మనకు ఉండదు. ఎందుకంటే ఒక భర్త ఒక భార్యని దేనికో దెబ్బలాడుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళి అయ్యా మీరు అలా ఎందుకు దెబ్బలాడుతున్నారండి, అలా దెబ్బలాడకూడదు, ఇలా దెబ్బలాడాలని మీరు చెప్పకూడదు భర్తకి. ఎందుకంటే అది భార్యాభర్తల సంబంధం అంతే. ఆయన జగత్ప్రభువు. జగత్ప్రభువు అయినటువంటి వాడు జగత్తు యందు ఏది చేసినా దాన్ని అడిగే అధికారం, దాని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు అని నేను ఒక మాట చెప్పా, లీల పూర్తి చేశాను అనుకోండి, మీరు నా చొక్కా ఏం పట్టుకోరు. ఎందుకంటే శుకుడు కూడా ఈ మాట చెప్పాడు. కానీ నేను వేరొక కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అది ఎందుకు ఆ ప్రయత్నం అంటే, నేను దాని గురించి ఏమైనా చెప్పగలుగుతానేమో అని ఒక తాపత్రయం. అందుకని మీరు చూడండి, శరత్కాలంలో పౌర్ణమి నాటి రాత్రి యమునా నదీ తీరంలో నిలబడి వేణువు ఊదుతున్నాడు కృష్ణ భగవానుడు. ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యమునా నది ఒడ్డునే ఎందుకు వేణువు ఊదాలండి? మీకు నేను కృష్ణ జననంలో ఒక మాట చెప్పాను, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. యమున కాల ప్రవాహమునకు గుర్తు. సూర్యుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయేటటువంటి కాలము యొక్క స్వరూపము. ఈ కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఉన్నాము అని ఈ శరీరాన్ని చూపించినటువంటి జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతూ ఉంటారు ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్క పెట్టగలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. 12 గంటల 10 నిమిషాల 1 సెకనికి సృష్టిలో ఎన్ని ప్రాణులు చచ్చిపోయాయి, మనుష్యులు కావచ్చు ఎవరు కావచ్చు, ఎన్ని పోయాయి ఎన్ని పుట్టాయి, ఓ స్టేట్మెంట్ ఏమన్నారు అనుకోండి, ఎవడు వేయలేడు దాన్ని. అలా కుదరదు. అది ఎవరికి తెలుస్తుంది? ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే కాలస్వరూపమై ఉన్నాడు. ఉండి ఆయన ప్రాణుల్ని పడగొడతాడు, ప్రాణుల్ని సృష్టి చేస్తాడు. ఇప్పుడు ఆ యమున దేనికి గుర్తు? కాలము యొక్క ప్రవాహమునకు గుర్తు. ఇప్పుడు ఈ యమునని తనకి గుర్తుగా చేసుకున్నాడు రేవుకి. అంటే ఈ కాలమునందు కొన్ని కోట్ల జన్మలలో వచ్చావు వెళ్ళిపోయావు, వచ్చావు వెళ్ళిపోయావు, ఎన్ని శరీరాలతోనో వచ్చి వెడుతున్నావు. ఇప్పుడు నేను నా నిర్హేతుకమైన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకుంటున్నాను. ఆ భావన నా యందు ఎలా పెట్టుకున్నా సరే, ఆ వస్తువు అటువంటిది. నా యందు గుండెలలో గూడు కట్టుకున్న భక్తితో ఉన్న వాళ్ళెవరో వాళ్ళని నేను ఉద్ధరించాలనుకుంటున్నాను. ఇది ఈశ్వర సంకల్పము అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి అంటే, శాస్త్రం అంది అది నిర్హేతుక కృప. దానికి హేతువు చెప్పడం కుదరదు. ఈశ్వరానుగ్రహమైనది ఆ హేతు వస్తు. ఆయనకి ఆ ఆలోచన కలిగింది. శరన్నవరాత్రులలో శరత్కాలమునందు మాత్రమే ఆయన అలా వేణువు ఊదాడు. శరత్కాలంలో ఎందుకు ఊదాలి అంటే, శరత్కాలంలో మబ్బులు ఉండవు ఆకాశంలో. ఆకాశమంతా నిర్మలంగా తెల్లగా వెన్నెలతో ఉంటుంది. అలాగే ఈ ఆంతరమునందు రజోగుణము తమోగుణము బాగా తగ్గిపోయి సత్వగుణ ప్రకాశంతో ఉన్నటువంటి మనస్సులు ఏవున్నాయో, ఏవి నిరంతరము కృష్ణానుభావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును వినగలవు, విని పరిగెత్తగలవు. ఈ వేణునాదం వినడం అనేటటువంటిది ఎంత గమ్మత్తుగా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను ఒక ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి. ఈ ఉపన్యాసం సభలో ఉన్న అందరికీ వినపడుతోందా, వినపట్టలేదా? అందరికీ వినపడుతోంది. వినపడకపోతే ఈ పాటికి అక్కడి నుంచో కేకలేస్తారు కదా, ఏమంటే ఇటువైపు సౌండ్ బాక్స్ పనిచేయట్లేదని. కాబట్టి ఉపన్యాసం అందరికీ వినపడుతోంది. శబ్దమునకు ఉండవలసిన లక్షణమేమి? అందరికీ వినపడాలి. కొంతమందికి వినపడి కొంతమందికి వినపడకపోవడం ఉండదు. వినపడినది
వినపడినప్పుడు ఒకవేళ ఉత్తేజితుల్ని చేయవలసి వస్తే కొంతమంది స్త్రీలని కొంతమంది పురుషుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది తప్ప శబ్దమునకు కేవలము స్త్రీలని ఉత్తేజితుల్ని చేయడమో కేవల పురుషుల్ని ఉత్తేజితుల్ని చేయడమో ఉండదు. మరి కేవల గోపకాంతల్ని ఎందుకు ఉత్తేజితుల్ని చేసింది ఆ వంశీరవము? అంటే వాళ్ళకున్నది కేవలము కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తర్వాతే ఎందుకు పరిగెత్తాలి కామోద్రేకంతో? వేరొక సందర్భాల్లో పరిగెత్తచ్చు కదా. కామోద్రేకం ఉన్నటువంటి వాడు కామాతురాణం న భయం న లజ్జ అని శాస్త్రం. కామాతురత కలిగినటువంటి వాడు, అందున పరపురుష సంగమ కోరుకునేటటువంటి స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురొస్తే తోషోతల పారేసి మరిదిని తోసేసి మామగారిని తోసేసి అక్కడ కృష్ణుడు వేణు ఊత్తురాడు నేను పరిగెడతానని పరిగెడుతుందే? అది సాధ్యమయ్యే విషయమే. అలా పైగా ఒక స్త్రీ పరిగెత్తింది పోని కులట అలా చేసింది అనుకోవచ్చు. కొన్ని వేల మంది గోపకాంతలు పరిగెడుతున్నారు. మరి ఇంతమంది పరిగెడుతుంటే అడ్డడమే తప్ప వెంట పడి పరిగెత్తరా గోపాలురు? మేము అడ్డామండి వాళ్ళు వెళ్ళిపోయారండి అని చెప్పి ఏదో బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళిపోతే చూస్తూ ఊరుకున్న కార్యకర్తల్లా చూస్తూ ఊరుకుంటారా? అంతే తప్ప వెంటపడి వెనక్కి తీసుకురారా? వాళ్ళు వెళ్ళరా అలాగా? అలా ఎందుకు జరుగుతుంది రాసలీలలో? అంటే ఇన్ని ప్రశ్నలకి నేను ఒక్క జవాబు చెప్పేస్తాను, మీరు దాన్ని అన్వయం చేసుకోండి. దీనికి అర్థం ఏమిటో తెలుసా అండి? వేణునాదము వింటే గోపకాంతలకేమైనది అన్నారు, అనంగవర్ధనమైనది అన్నారు. ఈ మాట వాడి వ్యాసుల వారు మనందరినీ సమ్మోహనాస్త్రం వేశారు. కృష్ణుడివే లేదు, ఆయన వేశారు. అనంగవర్ధనం అంటే ఏమిటో తెలుసా అండి? అనంగుడు అంటే శరీరము లేనివాడు, శరీరము లేనివాడు మన్మధుడు. మన్మథవర్ధనం అంటే లోపల కామోద్రేకము కలిగినది, ఇది బాహ్యార్థం. మీరు అలాగే తీసుకుంటే దానికి అర్థం అలాగే వస్తుంది. రాసలీల అన్న హెడ్డింగ్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారనుకోండి, అనంగా అంటే శరీరము కానిది. శరీరము కానిదేది? ఆత్మ. ఆత్మవర్ధనము అంటే ఆత్మాభిముఖుడైనాడు. ఈశ్వరుడి పిలుపు వాడికి అందింది, ఎవడు యోగ్యుడో వాడికి అందింది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒకానొకనాడు భగవాన్ రమణులు, అప్పటికింకా వారు తపస్సు చెయ్యలేదు, ఆత్మదర్శనం చెయ్యలేదు. వారు పిల్లవాడిగా ఉండగా ఒకనాడు వీధిలో వెళ్ళిపోతుంటే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పేరు నేను కరెక్ట్గా చెప్పుంటే రామనాథస్వామి అయ్యారు అనుకుంటాను, వారి బంధువు కూడా అవుతారేమో. వారు అరుణాచల దర్శనం చేసి వస్తున్నారు. వీరు చాలా సామాన్యమైన ప్రశ్న ఒకటి వేశారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు ఆయన. ఇదే వేణువు వినపడ్డం అంటే. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు. ఆగిపోయారంతే ఆ పిల్లవాడు. అప్పటి వరకు అతని పేరు వెంకట్రామన్, రమణుల పేరు. ఆగిపోయి ఏమన్నారు అన్నారు, అరుణాచలం నుంచి వస్తున్నాను అనగానే నాకు ఈ పేరుతో ఏదో కొన్ని కోట్ల జన్మల అనుబంధం ఉంది. ఈ పేరు వినగానే నాకు రోమాంచితమవుతోంది, నాకేదో తెలియని ఆనందం వస్తోంది. ఏమిటి ఆ పేరని, అరుణాచలమా ఎక్కడా అన్నారు. అరుణాచలం తెలియదా, తిరువణ్ణామలై అన్నారు. అంతే. మీరు నమ్ముతారా? ఈ మాట రమణుల జీవితాన్ని వేరొక వైపుకి తీసుకెళ్ళి, ఇది ప్రేరణ. ఆయన ఒకనాడు ఇంట్లో పైన కూర్చున్నారు, మరణ సదృశమైనటువంటి అనుభవాన్ని పొందారు. ఈ శరీరము పడిపోతోందని నాకు తెలుస్తోంది కాబట్టి నేనన్నది ఇది కాదు, లోపలున్నది నేను. ఇది చూస్తోంది ఇది పడిపోవడాన్ని. ఇది పడిపోయాక దీన్ని శ్మశానానికి తీసుకెడతారు, దీన్ని కాల్చేస్తారు. అప్పుడు ఈ నేను ఏమవుతుంది? చూస్తున్న నేను. కాబట్టి ఈ నేను కాదు, ఈ లోపలున్న నేను అన్న భావన వారికి కలిగింది. అంతే, అది వైరాగ్యం. ఆ తర్వాత ఇంక వారు వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి పరధ్యానంగా ఉండేవారు. నువ్వు ఎందుకు పరధ్యానంగా ఉంటున్నావు, నువ్వు ఎందుకు చదువుకోవట్లేదు అనేవారి ఇంట్లో. అంతే. ఆ తర్వాత వారు అరుణాచలం వెళ్ళిపోయారు. ఇంకా తన జీవిత కాలమనందు వారు వెనక్కి తిరిగి రాలేదు. వారి ఆత్మ అరుణాచలంలో కలిసిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని ఏమంటారు? అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన అన్న మాట అందరికీ వినపడలేదా? ఒక్క వెంకట్రామన్ని మాత్రమే భగవాన్ రమణులుగా ఎందుకు మార్చింది? ఒక జగదాచార్యుడిగా ఎందుకు నిలబెట్టింది? అంటే ఆయన యందు భగవంతుని యొక్క అనుగ్రహము ప్రసరించినది. ఇది వేణునాదం వినపడ్డామంటే. ఇప్పుడు వినపడితే ఏమైంది? అనంగవర్ధనమైనది. అనంగవర్ధనం అంటే ఆత్మోన్ముఖమయ్యారు వీళ్ళందరూ. ఎవరయ్యారు? గోపకాంతలకే చెప్తారు. పురుషుడికి ఎందుకు చెప్పారో తెలుసా అండి? ప్రపంచమునందు మనం అందరం కూడా
బాహ్యంలో భార్య భర్త అంటాం, కానీ శాస్త్రమునందు మాత్రం భార్య భర్త ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఎవరో తెలుసా అండి? అందరూ స్త్రీలే. అందరూ ఎవరిని పొందాలి? అందరికీ ఒకడే భర్త, జగద్భర్త. ఎవరు వాడు? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు, మీరు ఏ పేరు పెట్టి పిలవండి, దానికి ఏం అభ్యంతరం లేదు. వాణ్ణి పొందాలి. కాబట్టి ఇప్పుడు స్త్రీయా పురుషుడా? స్త్రీగా చెప్తారు, ఎందుకంటే వాడిని పొందాలి కాబట్టి పురుషుణ్ణి. మీరు అందుకే చూడండి, మీకు ఎక్కడ ఉండదు ఒక్క వీర వెంకట సత్య నారాయణ స్వామి వారు మాత్రం ఇంతంత గండు మీసాలు ఎట్టుకుని ఉంటాడు. ఆయన ఎందుకు అలా ఉండడం అంటే ఆయన పురుషుడుగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మీ అందరూ? ఆయన్ని పొందుటకు. ఆయన సత్యము, మారనివాడు. మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు నీవు ఉండి మారని తత్వమైన భగవంతుణ్ణి అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికి ప్రచోదనమైందో వాళ్ళకి కృష్ణ పరమాత్మ యొక్క వేణునాదము వినపడినది. కాబట్టి వీళ్ళకి ఏమైంది? అనంగవర్ధనమైనది. పైకి కథ ఎలా ఉంటుంది? కామోద్రేకము కలిగినట్టుంటుంది. ఇది కామమా? వాళ్ళు అడుగుతున్నది మోక్షమా అంటే మోక్షము. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఆత్మసుఖమును అభిలషిస్తున్న వాళ్ళు. ఆత్మానందము ఎలా ఉంటుంది? వాక్కు చేత చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? మధుర భక్తితో చెప్పాలంతే. మధుర భక్తిని ఎలా చెప్తారు అంటే నాయిక నాయకుల వలన చెప్తారు. అందుకే మీకు గమ్మత్తు తెలుసా అండి? మహాజ్ఞానులైపోయి ముక్త పురుషులైపోయి మోక్షాన్ని పొందడానికి అధికారులైపోయి ప్రారబ్ధం కోసం శరీరంలో ఉన్న మహాపురుషులందరూ కూడా ఒకే రకమైనటువంటి గీతాలు రచిస్తారు. అందులో ఏముంటుందో తెలుసా అండి? తాను నాయిక, పరమేశ్వరుడు నాయకుడు. ఎలాగైనా నన్ను నువ్వు పొందు అని రాసుకుంటారు. రమణ మహర్షి అరుణాచలేశ్వరుణ్ణి ఉద్దేశించి అరుణాచల అక్షర మనమాల అని ఒక గేయం రాశారు. నేను ఆడదాన్ని, నువ్వు పురుషుడివి, మన ఇద్దరికీ పెళ్లి జరగాలి, నన్ను నువ్వు పొందకపోతే ఎలాగా అని రాశారు. అంటే రమణ మహర్షికి తెలియదు ఆయన పురుషుడని, ఆయనకి తెలియదా అరుణాచలేశ్వరుడు పురుషుడని? అంటే అది అసంబద్ధమైన మాట. జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా ఉంటుంది. శేషాద్రి స్వామి రమణ మహర్షిని మాట అడిగారు, అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధన చేయడం వల్ల అరుణాచలేశ్వరుడి అనుగ్రహం తొందరగా కలుగుతుందంటారు, ఏమంటావు? అంటే రమణుల స్థితిని చూద్దాం అనుకున్నారు. ఆయన ఏం మాట్లాడలా. ఓ 20 మాటలు అడిగారు. అడిగాక అన్నారు, ఎవరు ఎవరిని పూజిస్తారన్నారు. ఉన్నదొక్కటే వస్తువు, ఎవరెవరిని పూజిస్తారు అంటే జ్ఞాని ఆ స్థాయికి చేరిపోతాడు. ఇది ఆత్మస్థితిని తెలుసుకోవడానికి వెడుతున్న వాడి లక్షణం. ఈ ఆత్మానందముందే సమాధి స్థితిలో తాను లోపల ఉన్న ఆత్మయ్యి నిలబడిపోతే ఈ శరీరము ఆ ఆనందమును తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని వాక్కు చేత చెప్పడము కుదరదు. మరి ఎలా చెప్పాలి ఆనందాన్ని? ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్పాలంటే జీవబ్రహ్మైక్య సిద్ధిని. అంతకన్నా ఇంకో మార్గం లేదు చెప్పడానికి. అందుకే జీవబ్రహ్మైక్య సిద్ధే కళ్యాణం. అందుకే కళ్యాణం చేశారండి మేము వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించవచ్చు. నువ్వు మొనగాడివి, నువ్వు కళ్యాణం చేయించేవాడివా ఈశ్వరుడికి? నువ్వేం సుఖబ్రహ్మవా? నువ్వు కళ్యాణం చేయించడండి. నువ్వు కళ్యాణం చెయ్యలా, నువ్వు కళ్యాణం పొందావు. అక్కడ పద్మావతి శ్రీనివాసుల కలయిక, ఇక్కడ జీవబ్రహ్మైక్య సిద్ధి. కళ్యాణం అనేటటువంటిది అది, దాని తాలూకా జ్ఞానము, దాని తాలూకా పర్యవసానం అది. అందుకని కళ్యాణ ఘట్టము చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైనది అంటే దీన్ని ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్పాలి తప్ప అన్యథా చెప్పడం కుదరది శాస్త్రంలో. అందుకని మధుర భక్తిని ఆధారంగా తీసుకుని వర్ణిస్తున్నారు రాసలీల. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీలందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి కృష్ణుణ్ణి చూశారు. ఆయన ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నాకు ఇంతక తప్ప వేరొక దిక్కు లేదు, వేరొక ఆలంబనము లేదు నేను ఇది చెప్పడానికి. కామము సమస్త ప్రపంచమునకు ఆలంబనమై ఉంటుంది. దాని యందు ప్రవేశించు అని ఎవ్వడూ చెప్పక్కర్లా. అంత అమాయకుడు ప్రపంచంలో ఎవడో ఉండడు. ప్రత్యేకం చెవులోకి వచ్చి అయ్యో అయ్యో నాన్న నీకు ఇంత వయస్సు వచ్చింది, నువ్వు సంసారమునందు ప్రవేశించు అని ఎవ్వడూ చెప్పక్కర్లేదు. వాడే సంకేతాలు ఇచ్చేస్తాడు, పెళ్లి చేస్తావా చేయవా. సంసారమునందు కూరుకుంటాడు. ఎక్కడో ఉంటాడు ఒక్క మహాపురుషుడు, ఆయన కామము వేరుగా ఉంటుంది,
మీకు నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ. రామకృష్ణ పరమహంసతో కాపరానికి శారదాదేవి వెళ్ళారు. వెళితే ఆయన వచ్చి అన్నారు, ఎదురొచ్చి, శారదా, నువ్వు కాపరానికి వచ్చావు, నిజమే, నేను నీకు తాళి కట్టాను, నువ్వు నా భార్యవి. ఇలా నీకు నాకు కూడా ఎందరో భర్తలున్నారు, ఎందరో భార్యలున్నారు కోట్ల జన్మల నుంచి. ఈ జన్మలో భార్యగా నువ్వు నన్ను ఉద్ధరించి, భర్తగా నేను ఉద్ధరించి ఇద్దరం మోక్షం పొందుదామా? తాళి కట్టాను కాబట్టి రొంపిలో దిగిపోదామంటే చెప్పు, ఇద్దరం సంసార రొంపిలో దిగిపోదామా అని అడిగారు. శారదాదేవి అంది, లేదు, ఇద్దరం ఉద్ధరించుకుందాం ఒకళ్ళనొకళ్ళం, నేను మిమ్మల్ని ఎప్పుడూ సంసారములోకి లాగను. అంతే ఆ దాంపత్యం. దేనికి పనికొచ్చింది? ఆయనకి ఆవిడలో కాళికాదేవి కనపడేది, ఆవిడికి ఆయనలో ఆచార్యుడు కనపడేవారు. ఇద్దరూ మోక్షం పొందేశారు. కాబట్టి ఇప్పుడు కామము రామకృష్ణుల యందు పని చెయ్యగలిగినదా? పని చెయ్యలేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ భర్తతో ఉండి మీ పిల్లలతో ఉండండి, వాళ్ళకి వెగటుగా ఉంటుంది, ఈ మాట మేము వినలేము అన్నారు వాళ్ళు. ఇది పైకి ఎలా ఉంటుంది కథ చెప్పేటప్పుడు? వీళ్ళు కాముకతతో భర్తను విడిచిపెట్టి వచ్చినట్టు ఉంటుంది. మహాపురుషుల యొక్క స్థితిని చూపిస్తున్నారు. రమణ మహర్షి తపస్సు చేస్తుంటే రాళ్లు పెట్టి కొట్టేవారు. కొడుతుంటే ఆఖరికి ఒక రైతు చూసి ఒక మామిడి తోటలోకి తీసుకెళ్లి ఒక మామిడి చెట్టు మీద చిన్న 4 కర్రలు పరిచి దాని మీద కూర్చుని తపస్సు చేసుకోవాలి. మామిడి చెట్టు ఎక్క కర్రల మీద కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. ఆఖరికి వాళ్ళ బంధువు ఒక ఆయన గుర్తుపట్టారు. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఇంటికి వచ్చేయమని అడిగారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఉత్తరం ఏమని రాశారో తెలుసా అండి? ఆయన వెళ్ళిపోయే ముందు ఆత్మజ్ఞానం వచ్చిన వాడి నోటి వెంట వచ్చే మాట ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఇది దాని నిజస్థానమును భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోవుచున్నది, దీని కొరకై ఎవ్వరూ అన్వేషించవలసిన అవసరము లేదు, ఈ డబ్బాలో తీసుకోబడినటువంటి డబ్బుతో ఫీజు కట్టబడలేదు, కాబట్టి దీని కొరకు అంటే ఇది నా కొరకంట లేదు, ఫాల్స్ నేను చూపించట్లేదు, అసలు నేను తెలుసుకున్నారు ఆయన. కాబట్టి దీని కొరకు అన్వేషించవద్దు. కింద సంతకం లేదు. ఎందుకని? నామరూపాలతో ఆయనకి ఇప్పుడు సంబంధం లేదు, అంతటా పరివ్యాప్తమైన ఆత్మతో సంబంధం. అమ్మగారు వచ్చి ఇంటికి రమ్మన్నారు. రమ్మంటే ఆయన అన్నారు, ఎవరు అమ్మ, ఎవరు పిల్లాడు, ఎక్కడికి రావడం? ఆయన వెళ్ళలేదు, అరుణాచల గుహల్లో ఉండిపోయారు. కాబట్టి ఇంటికి రా అన్న మాట వాళ్ళకి చిత్రంగా ఉంటుంది. ఏమిటి ఇల్లు, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నాయి ఈ సంబంధాలు, ఏమిటా మమకారాలు? కాబట్టి ఈశ్వరుణ్ణి చెందడానికి ఈ జన్మ తప్ప ఈ జన్మ సంసారము కొరకు కాదు అని వారు నిర్ధారణకు వస్తారు. కాబట్టి వాళ్ళు పైకి బాహ్యంలో మీకు కథ ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్నటువంటి జారునిల కథలా ఉంటుంది రాసలీల. మీకు అంతే అర్థమైనట్లుగా మాట్లాడారనుకోండి, భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకరాపరాధం జరిగిపోతుంది. కాబట్టి రాసలీల తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే ఊరుకోవాలి, అంతే తప్ప దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చి పట్టుకుని, అయ్యా స్వామి, నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన కరసరోజమ్ము మా మస్తకములను నిచిమనుపుమీషా అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. ఈ పద్యంలో మీరు ఎక్కడైనా వాళ్ళు కామోద్రేకంతో ఉన్నారు అని నాకు చూపించండి. నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి, ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతోంది. ఇప్పుడు వాళ్ళు సంసారాలు వదిలిపెట్టొచ్చింది మోక్షం కోసమా, కామం కోసమా? సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి. శ్రీ అన్న మాటకు అనేక అర్థాలున్నాయి. శ్రీ మోక్షం. ఆ మోక్ష సంపదనీయగలిగినటువంటి నీ చేతిని మా మస్తకములను నిచి మా తల మీద ఉంచి మమ్మల్ని రక్షించు ఈశ్వర అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అడుగుతున్నది మోక్షాన్ని అడుగుతున్నారా గోపకాంతలందరూ కూడా. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అలా మీరు రానుకూడదు, నన్ను అడగనుకూడదు. ఇంత రాత్రివేళ నేను వంశీరవం చేస్తే మీరు పరిగెత్తుకొచ్చి పైగా నాతో సుఖం అభిలషించి నాతో ఉంటానంటారా? తప్పు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. అంటే వాళ్ళన్నారు, అయ్యో ఎన్నో జన్మల తర్వాత మా తపము ఎలమిని పండి చేరితి మెట్టకేలకున్, ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని జన్మల నుంచో మేము చేసినటువంటి తపస్సు పండితే
ఈశ్వర నీ పాదాల దగ్గరికి చేరుకున్నాం, మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? మా మగల చేర నొల్లము, తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళన్న మాట నువ్వు అనకూడదు. ఎందుకని? వాళ్ళు లౌకికమైనటువంటి పతులు, అది సంసారమునకు హేతువు, మాకు అదొద్దు, మాకు జగత్పతి అయినటువంటి నిన్ను చేరిపోతాం ఇంకా. అందుకని మాకు సంసారమొద్దు, మా మగల చేరనొల్లము పద్మగంధముల్ మరిగిన తేటులితర కుసుమమ్ముల పొంతకు పోవనేర్చునే అని అడిగారు వాళ్ళు. పద్మములోంచి వచ్చేటటువంటి సువాసనలను ఆఘ్రాణించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఏ పువ్వు దగ్గరికి పడితే ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని వాసన పీలుస్తుందా? పతి అని పిలవబడేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, ఆ లక్షణములు ఉన్నవాడివి నీవు మమ్మల్ని దరి చేర్చాలి. ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో ఇలాగా, మాకు మోక్షం ఇవ్వాలి, నువ్వు మళ్ళీ మా పతుల దగ్గరికి వెళ్ళిపో అంటావని మేము వచ్చాం అనుకుంటున్నావా? మేము మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరికి రాలేదు, మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవిని ఇమ్మన్నారు. అంటే పరమాత్మ ప్రీతి చెందారు వాళ్ళ మాటలకి. అంటే వెళ్ళడం ఒకెత్తు అండి, వెళ్ళి నిలబడడం ఒకెత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అరుణాచలం వెళ్ళిపోయారు రమణ మహర్షి, వెళ్ళి నిలబడ్డం చాలా కష్టం. యజ్ఞోపవీతం తీసి విసిరిశారు, ఆఖరికి పెట్టుకున్న గోచి కూడా తీసి విసిరారు. ఎందుకు ఇవన్నీ? దేహం నేను కానప్పుడు అనిపించింది అంతే. ఆయనకి కూర్చుని తపస్సు చేసుకున్నారు, రాళ్ళెట్టి కొట్టారు, గుండు గీయించేసుకున్నారు, పాతాళలింగం దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవ్వరికీ అందరూ మనుషులు ఉండే చోట ఉండాలనుకుంటారు, ఆత్మజ్ఞాని ఎవరు లేని చోట ఉంటానంటాడు. అందుకని పాతాళలింగం దగ్గర కూర్చున్నారు. తేళ్లు జర్రిలు కరిచేసాయి, మాంసం ఊడిపోయింది, నెత్తురు కారిపోయింది, అట్టలు కట్టేసింది. ఆయన అలాగే కూర్చున్నారు. శేషాద్రి స్వామి వచ్చి బయటికి తీశారు. కాబట్టి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే బ్రహ్మమునందు రమించేటటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఈ స్థితిని తట్టుకోగలిగితే, వైరాగ్యము అంత గట్టిగా నిలబడితే, విడిచిపెట్టగలిగితే, తపస్సునందు నిలబడితే, భగవంతుడే కావాలని ఇక్కడే కనపడతాడు ఈశ్వరుడు. అప్పుడు పొందేటటువంటి ఆనందం ఏది ఉంటుందో దాన్ని సింబలైజ్ చేస్తారు, అంటే సంకేతిస్తారు. దాన్ని ఎలా సంకేతిస్తారంటే ప్రియుడు ప్రేయసి ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నట్టుగా చూపిస్తారు. అంటే ఇప్పటి వరకు జీవుడు అనబడ్డవాడు బ్రహ్మముతో ఐక్యము చెందుతాడు. ఈ జీవ బ్రహ్మైక్యమునందు కలిగేటటువంటి ఆనందానుభూతి ఏది ఉందో అది ప్రేయసీ ప్రియుల సమాగమమునందు కలిగేటటువంటి ఆనందముగా చూపిస్తారు. కాబట్టి రాసలీలలో మీకు పైకి ఎలా కనపడుతుంది? అనేక మంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్టు కనపడుతుంది, కానీ అది నిజమా? సంకేతిస్తున్నారు, అది బ్రహ్మానందమును వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? నడుములు వీగియాడ, చిరునవ్వులు నివ్వటిలింగ, హారముల్ విడివడ, చూట్కి మెరుంగులు పర్వ, మేఖలల్వదల, ఘర్మముల్ నొడమ, కురుల్ చెలింప, శృతిభూషణముల్ చెలింప సకృష్టలై, పడత కొలాడుచుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్ అంటారు. మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు. ఒక కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఏకకాలమునందు బ్రహ్మైక్య సిద్ధిని ఇంతమంది భాగవతులు ఎలా పొందగలుగుతున్నారు? అంగనామంతరే మాధవం 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 చాంతరే నంగన ఇద్దిదా కల్పకౌ మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందన. గోపిక 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 గోపిక, మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు, మధ్యలో గోపిక. ఎంతమంది అయినా ఏకకాలమునందు మోక్షానుభవాన్ని పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు ఆడుతున్నాడు రాసక్రీడ. ఇంతలోనే కొంతమంది గోపకాంతలు చూసి వీణలు మీటుతున్నారు, కొంతమంది మృదంగధ్వని చేస్తున్నారు. వీళ్ళందరూ ఆడుతుంటే నడుములు వీగియాడ, వీళ్ళ నడుములన్నీ కదిలిపోతున్నాయి. నడుములు వీగియాడ, చిరునవ్వులు నవ్విటిలింగ, ఆ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. హారముల్ సుడివడ, ఆ వేసుకున్న హారాలన్నీ పెనవేసుకుపోయాయి. మేఖలల్వదల, శృతిభూషణముల్ చెలింప, కురుల్ చెలింప, ఆ వెంట్రుకలన్నీ కదిలిపోతున్నాయి. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కదిలిపోతున్నాయి. ఘర్మముల్ నొడమ, ఒంటికి చెమట పట్టేసింది. పడతొకలు ఆడుచుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్. ఇదంతా ఎక్కడిది? యోగ విద్యలో ఆత్మానుభవాన్ని పొందే ముందు అష్టాంగ సిద్ధి జరుగుతుంటే లోపల నుంచి పుట్టేటటువంటి విపరీతమైనటువంటి స్వేదము,
వినపడేటటువంటి మురళీనాదాలు, వీణలు పలుకుతున్నట్టుగా వినపడేటటువంటి ధనులు, ఇవన్నీ ఆత్మానందాన్ని పొందే ముందు అష్టాంగయోగ సిద్ధిలో సాధకుడు పొందేటటువంటి అనుభవాల్ని ఖేచరీ గుర్తులుగా, పాదగుర్తులుగా, రాసలీలాంతర్గతంగా వ్యాస భగవానుడు ఏది చెప్పడం కుదరదో వాక్కుతో దాన్ని తీసుకొచ్చి ఇంత గొప్ప రాసలీలగా వర్ణించి చూపిస్తున్నాడు. కాబట్టి గోపకాంతలందరూ కలిసి కృష్ణుడితో కలిసి రాసలీలానందాన్ని పొందుతున్నారు. జీవులు సంసార సుఖాన్ని పొందుతుంటే ఎవరు తప్పట్లు కొట్టరు, ఎవరు పొంగిపోరు. అది పశు ప్రవర్తన, దానికి ఎవడూ పొంగిపోక్కర్లేదు. ఇప్పుడు చూశారట దీన్ని. హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్ సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. మోక్షాన్ని పొందుతున్న వాణ్ణి చూసి ఇన్ని జన్మల తర్వాత ఈశ్వరుడితో ఐక్యం అవుతున్నాడని దేవతలందరూ పొంగిపోతారట. ఎవరా దేవతలు? ఎక్కడుంటారు? ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. అన్నిటికన్నా అందుకే దరిద్రమునకు హేతు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ప్రపంచంలో దరిద్రం రావడానికి ప్రధాన కారణములలో ఒకటిగా ఏది చెప్తారంటే కాలు మీద కాలేసి రుద్దుకుని కడుక్కోవడం. అలా ఎవడు కడుక్కుంటాడో వాడి ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది. కాలు మీద కాలు వేసి రుద్దకూడదు. దేవతలు పాదములను పట్టి ఉంటారు. అందుకే పాదాలకి నమస్కారం చేస్తారు. ఎవరిదైనా వాళ్ళ యొక్క ఉపాసన బలం పాదములలో ఉండేటటువంటి నాడులను పట్టి ఉంటుంది. నేను ఆ పాదములకు నమస్కారం చేస్తారు తప్ప ఉపన్యాసం చెప్పి నోటి దగ్గరికి వచ్చేవాడు నోటికి నమస్కారం పెట్టడం, లేకపోతే అయ్యో పాపం ఇంత బుద్ధినిచ్చింది కదా అని బుర్రకి నమస్కారం పెట్టడం. వచ్చి కూర్చున్న కాళ్ళు ఏం చేసేయి? తీసుకురావడం తప్ప. పోనీ అవి కూడా నడిచి వచ్చాయంటే దొరగారు కారు తీసుకొచ్చింది, కారుకు పెట్టాలి నమస్కారం. అంటే పాదాలకు పెడతారు. పాదాలకు పెట్టడం ఎందుకండి అంటే ఉపాసన బలమంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే పాదముల యందుండేటటువంటి నాడుల యందు అంది శాస్త్రం. అందుకని పాదములకు నమస్కరిస్తారు. రెండు వినయం వంగడంలో. ఇంత పైకి నిలబడే తల ఇలా కిందకు వంగుతుంది. అన్నిటికన్నా ప్రపంచమునందు గొప్ప పుణ్యము లక్ష్మి కలగడానికి హేతువేది అంటే ఆ శిరస్సు వంగడంలోనే లక్ష్మి వస్తుంది. ఎంత వినయం రాని లక్ష్మి ఆశ్రయిస్తుంది. కాబట్టి కాలు మీద కాలు వేసి రుద్దారనుకోండి, ఒక దేవతల్ని అవమానం చేసినట్టు లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు ఈ దేవతలందరూ? శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ, ఈ శరీరంలోనే ఉన్నారు. ఇన్నాళ్లకి వీడు ఈ శరీరంతో, అందుకే దీన్ని ఋతుమంతము అంటారు. అందుకే ఉదయం భోజనం చేస్తే మధ్యాహ్నం సత్యం తర్తేన పరిశించామి, రాత్రి పలహారం చేసేటప్పుడు ఋతంత్వా సత్యేన పరిశించామి. ఇది ఋతుమంతము. ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. ఇన్నాళ్లకి ఈ శరీరం పనికొచ్చింది, దీనితో బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మాన్ని పొందాడు అని దీన్ని ఆవహించిన దేవతలు ఆనందపడతారు. అదే హరిణి నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్ సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. రమణీ నయనలతోడను రామానుజుడాడ చూచి రాగిల్లిమనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లిపడిరి రాజమహేంద్ర. లోపల ఉండేటటువంటి భావ పరంపరలన్నీ అణిగిపోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసి సమాధియందు లోపల ఉన్న జ్యోతిస్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడంతే. ఆ ఉండిపోయినప్పుడు ఎంత ఆనందాన్ని పొందేస్తుంటాడంటే ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంటుంది. అప్పుడు తినడం ఏముండదు, త్రాగడం ఏముండదు. మరి ఎలా బతికున్నాడు అంటే ఆ ఆనందము ఈ శరీరాన్ని కాపాడుతుంటుంది. ఆ ఆనంద మగ్నుడైపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయినటువంటి సమాధి స్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించినటువంటి రాసలీల. ఇప్పుడుట యమునా కంకణచారియై మదవతీ రాసశ్రమోత్తారియై ప్రమదామానస నవ్య భవ్య చరితోద్ధారియై వనజాక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. ఆ యమున ఒడ్డున రాసలీల జరుగు మదవతీ రాసశ్రమోత్తారియై రమణీఘర్మ నివారియై. వాళ్ళకి పట్టినటువంటి చెమటని పోగొట్టడానికి, వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమునకు పొందినటువంటి బడలికని తీర్చడానికి ఆ యమునా నది మించి వచ్చినటువంటి చల్లటి గాలుల చేత వాళ్ళు బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై
వాళ్ళకి ఒక చిన్న భావన లోపల వచ్చింది. ఇది ఒక గమ్మత్తైన భావన. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను ఆత్మదర్శనమును పొందినాను. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మదర్శనాన్ని పొందాక? ఆత్మగా ఉన్నాను అనాలి. నేను ఆత్మదర్శనమును పొందినాను అంటే మళ్ళీ ఏమైంది? మళ్ళీ జారుడు మెట్లు ఎక్కాడు. ఇంత బహిర్ముఖుడు అవగానే మళ్ళీ జారుడు మెట్టు మీద కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేమందరం కృష్ణుడితో ఆనందం అనుభవిస్తున్నాం అన్నారు. అని అనడం ఏమిటి? కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అంటే ఏమైంది? మళ్ళీ సమాధి స్థితి ఎందు కుదురుకోవడం కుదరట్లేదు కూర్చున్నప్పుడు తపస్సులో. ఇప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇదే పిచ్చాళ్లే ఉన్నాడండి. అందుకే సాధారణంగా బ్రహ్మజ్ఞానికి ఉన్మత్తుడు అని పేరు. పిచ్చివాళ్లే ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక చోట ఉండడు, ఏవో తనలో తాను చదివేసుకుంటూ ఉంటాడు, ఎవ్వరూ లేని చోట కూర్చుంటాడు, ఏమిటో తనలో తాను చెప్పుకుంటూ ఉంటాడు, నవ్వేసుకుంటూ ఉంటాడు, ఆ బ్రహ్మముతో అనుసంధానం అయిపోతుంటాడు, బాహ్య ప్రపంచముతో అనుసంధానం ఉండదు. ఇది పిచ్చివాళ్లే కనపడుతుంది. కాబట్టి పిచ్చాడు, ఉన్మత్తుడు అంటారు. వీళ్ళ స్థితి ఎలా అయిపోయిందో చూడండి. వీళ్ళు ఇప్పుడు కృష్ణుడు కావాలి. వీళ్ళకి ఎవరిని అడుగుతున్నారో తెలుసా అండి? ఎవరిని అడగాలి కృష్ణుడు కావాలంటే? మనుషుల్ని వెళ్ళి అడగాలి, ఏమంటే కృష్ణుడు ఎక్కడున్నాడండి అని. వీళ్ళు కృష్ణుడు కావాలని మనుష్యుల్ని అడగట్లేదు. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారు నివంశంబ కానవే వంశరదను చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు ప్రియక పాదవ కానవే ప్రియ విహారు కువల వృక్షయ కానవే కువలయేషు. ఎవరైనా పూల చెట్ల దగ్గరికి వెళ్ళి పున్నాగ కానవే పున్నాగ వందితో, పున్నాగ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పున్నాగ చెట్ట కృష్ణుడు ఎటొచ్చాడో నువ్వు చూశావా? నీ పూలల్లో దాక్కున్నాడా? నీ చెట్టులో దాక్కున్నాడా? ఓ మన్మథ వృక్షమా నీకు తెలుసా? ఓ చందన వృక్షమా నీకు తెలుసా? అని పైగా చెట్ల దగ్గరికి వెళ్ళి నలనివాడు మేలి చిరునవ్వులవాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు చల్వల మానధనమ్ము తెచ్చనో మలియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటారు. ఈ పోతనగారి పద్యం ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతో. ఇలాంటి పద్యమే ఇంకొకటి రచనలో ఉంది వెంకటాచలం గురించి. నలని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి కంఠముల్ గిల్లెడు వాణి అని వెంకటేశ్వర స్వామి వారి మీద వరాహ పురాణంలోకి అనువాదం చేస్తూ రాశారు. అలా పోతనగారి ఈ నల్లనివాని పద్యాన్ని ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతి వహించిందంటే, ఎవరైనా కొంచెం నల్లటి పిల్లాడు కనపడ్డాడు అనుకోండి, కృష్ణుడితో పోల్చి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చల్వల మానధనమ్ము తెచ్చనో మలియల అరమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. రాసలీలదా పద్యం. వెళ్ళి వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. ఓ మల్లె పొదలారా నల్లనివాడు, నల్లగా ఉంటాడు, మేలి చిరు నవ్వులవాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, చక్కటి ఆ నవ్వేటటువంటి వాడు, పద్మనయనమ్ములవాడు, పద్మముల వంటి కన్నులున్నవాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నెమలి పింఛం ధరించిన వాడు. ప్రయత్నపూర్వకంగా పోతన గారు ఈ మాట ఎందుకు వాడారో తెలుసా అండి? రాసలీలలో తెలియక చాలా మంది ఇంతమంది కాంతలతో కృష్ణుడు సంభోగ సుఖం అనుభవించాడు అనుకుంటారేమోనని మౌళి పరిసర్పిత పింఛమువాడు అన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఓ కాకీకో ఓ పావురాయికో లేకపోతే ఏదైనా ఈక తీసుకొచ్చి తలలో పెట్టుకునేటటువంటి వాడు ఉంటాడంటే, ఈకంటే ఏమిటో తెలుసా? వెంట్రుక. పక్షికి ఈక పక్షి వెంట్రుక. పక్షి వెంట్రుక తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటాడు ఎవడైనా, ఇది చాలా బాగుందండి నాకు అలంకారంగా ఉంటుందని. మరి కృష్ణ భగవానుడు ఎందుకు పెట్టుకున్నట్టు నెమలి ఈక అంటే దాని వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. రాసలీల రేపొద్దున్న తెలియక ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేస్తారేమోనని ఆయన అనేక మంది భార్యలతో ఉన్నట్టుంటాడు. ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని నిరూపించడానికే నెమలీక పెట్టుకుంటాడు.
సృష్టి మొత్తం మీద స్త్రీ పురుషుల మధ్య సంభోగం లేకుండా పిల్లల్ని గని ఏకైక ప్రాణి నెమలి. నెమలి వర్షాకాలం నల్లటి మబ్బులు పట్టి ఇంకా వర్షం పడుతుందనగా ఆకాశం మెరుపులు మెరుస్తుంటే మగనెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు మొట్టమొదటి వాన చినుకులు కింద పడుతుంటే అది పొందినటువంటి ఆనందానుభూతి చేత లోపల నుంచి కదిలినటువంటి ఆనందం దాని కంటి వెంట నీటి చుక్కగా కింద పడుతుంది. అది పడుతున్నప్పుడు ఆడనెమలి వచ్చి దాన్ని నోరు పట్టి తాగి గర్భం ధరిస్తుంది తప్ప దానికి భౌతికమైనటువంటి సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే నెమలీక. అందుకే ఇవాళ వాన చినుకులు పడ్డాయేమో బహుశా. అందుకని మౌళి పరిసర్పిత పింఛము అని పోతన గారు ప్రయత్నపూర్వకంగా ఈ మాట వేశారు. మీరందరూ కృష్ణుడు ఆడవాళ్లతో కలిసి తిరుగుతున్నాడు జులాయిగా అనుకుంటున్నారేమో. ఆయన పరబ్రహ్మమై జీవబ్రహ్మైక్య సిద్ధినిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, జలక్రీడలాడారు, అందరూ జీవబ్రహ్మైక్య సిద్ధిని అనుభవించినారు. దాన్ని రాసలీల అని పిలుస్తారు. నేను అనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఈ రాసలీల యొక్క పవిత్రతని మీకు కొంతవరకు ఆవిష్కరించగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. అది ధ్యానము చేత తెలుసుకోవలసినటువంటి రహస్యం. అయితే మీకు నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. సామాన్యంగా శ్రోత మనస్థితి ఎలా ఉంటుందో పసిగడతారు ఋషులు. 1కి 10 మాటలు పరీక్షిత్ రాసలీలలో ప్రశ్న వేస్తాడు. నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు. ఇలా పరకాంతలతో కలిసి ఎలా ఆడాడు కృష్ణుడు, ఎలా ఆడాడని అదే ప్రశ్న వేస్తే ఆఖరణ వ్యాసుడు ఒక మాట చెప్తాడు. నేను నీకొక్క మాట చెప్తాను. ఈశ్వరుడి లీల లోపల ఉండేటటువంటి జ్ఞానము నీకు అందుకోలేని స్థితి అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రం ఉన్నది. అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి శవం మీద పెట్టారనుకోండి, కాల్చేస్తుంది. శవాన్ని కాల్చినటువంటి అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా? చేయదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు. మీకు వంట చేసి పెట్టింది అగ్నిహోత్రం, పుణ్యం వచ్చిందా? పుణ్యం లేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది, మీరు స్వాహ అంటూ దేవతలకు ఇచ్చారు. ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి ఏమైనా గొప్పతనం ఉందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రం అపవిత్రత లేదు. యజ్ఞమునందు కొత్తగా పవిత్రత లేదు, అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రము అగ్నిగానే నిలబడుతుంది. ఆ వస్తు సంపర్కం అగ్నికి లేదు. కృష్ణుడు కూడా అలా నువ్వు భావించగలిగితే రాసలీల నీకేం ఇబ్బంది అని అడిగాడు శుకుడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము కాబట్టి ఎవరిని ఎలా ఉద్ధరించాలనుకున్నాడో అలా ఉద్ధరించాడు. ఉద్ధరిస్తే నీకెందుకు కలగాలి బాధ? ఈశ్వరుడికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలీక పెట్టుకున్నాడు, అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టి దోషం తప్ప కృష్ణ దోషం కాదది. కాబట్టి నువ్వు అలా విను, అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది అన్నాడు. కాబట్టి ఆ రాసలీల అంత పరమపావనమైనటువంటి ఘట్టము. ఈ రాసలీల పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ బృందావనాన్ని చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కంసుడు చాలా ఆందోళనలో ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడని. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైపోయిందని తెలుసుకున్న నారదుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక మాట చెప్పాడు. కంసా, ఇన్నాళ్ల నుంచి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు. నేను చెప్పేస్తున్నాను, వసుదేవుడి కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారం తలుపులు తెరుచుకుంటే యమునా నదిని దాటించి నందవ్రజంలో నందుడి దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు, అష్టమగర్భంలోనే పుట్టాడన్నాడు. అనగానే వీడి ఇంకా తర్వాత మాట వినలేదు. కత్తి తీసి ముందా వసుదేవుణ్ణి చంపేస్తాను, అనవసరంగా వదిలేశాన్ని వెళ్ళిపోతున్నాడు. పిలిచి అన్నాడు, ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోతుందా? ఎందుకు వసుదేవుణ్ణి దేవకీదేవిని చంపడం అంటే వాడి కక్షాగలేదు. ఎలా ఉంటుందో చూడండి మనస్థితి. క్షమార్పణ చెప్పి వదిలేడు కృష్ణుడు పుట్టినప్పుడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బంధించేయమన్నాడు. మళ్ళీ తీసుకొచ్చి బంధించేశారు. బంధించిన తరువాత నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఇలా బంధువులందరికీ ఎందుకు ద్వేషింపబడ్డావో నీకు నేను నీ జన్మ రహస్యం చెప్తాను విను. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలా మంది ఓ మాట అంటుంటారు, ఏమండి మా వంశంలో ఒక మహాపురుషుడు పుట్టాలంటారు. మహాపురుషుడు పుట్టాలనుకున్నవాడు మహాపురుషుడు పుట్టడానికి కావలసినటువంటి రీతిలో నడువడు ఉండాలి.
ఎలా ఉంటే మహాపురుషుడు పుడతాడో, ఎలా ఉంటే మహాపురుషుడు పుట్టడో మీకు చూపిస్తాను చూడండి. ఇద్దరిది పతివ్రతా ధర్మమే. ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నారదుడు చెప్తున్నాడు ఈ రహస్యాన్ని కంసుడితోటి. నీవారు నీకు శత్రువులు, ఎందుకో చెప్తాను చూడన్నాడు. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడికి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రమిళుడనబడేటటువంటి ఒక గంధర్వుడు ఇతరుల యొక్క మనస్సులు కనిపెట్టగలిగిన వాడు అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో వాడికి ఇతరుల మనస్సు తెలుసు. నీ తల్లి యొక్క మనస్సుని గ్రహించాడు. ఉగ్రసేనుడి యొక్క రూపంలో వచ్చాడు. ఆవిడికి అనుమానం వచ్చింది, నా భర్త కాడేమో అని. అనుమానం వచ్చిన ఉత్తర క్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. నిలబడితే ఆవిడ ఆగ్రహించింది. వాడన్నాడు, ఇది అలోమ సంపర్కము. ఎందుచేత అంటే ఈ అనులోమ విధానంలో నేను గంధర్వుణ్ణి, నువ్వు మనుష్యకాంతవి. గంధర్వులు మనుష్యకాంతలతో సుఖం అనుభవించవచ్చు. దానివల్ల ఉత్తేజము, చాలా తేజస్సు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు. నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఎటువంటి గొప్పవాడంటే, ఎంత పరాక్రమవంతుడంటే, ఎంత బుద్ధి కలిగిన వాడంటే అంటున్నాడు. ఆవిడంది, పరమ దుర్మార్గుడా, నా మనస్సులో భర్తృ సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడలేదని నాకు కొడుకునిస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 1000 మంది సుపుత్రులు కలిగిన కన్నా స్త్రీకి శీలమే గొప్ప. నీవు ఇటువంటి దుర్మార్గమైన పని చేశావు కనుక అని అంటోంది ఆవిడ. వాడికి భయం వేసింది. నన్ను శపిస్తుందేమో అని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. నీ వలన నాకు పుట్టబోతున్నటువంటి కొడుకు దుర్మార్గుడుగుగాక, ఋషులను ఉద్దేశించుగాక, పరమ కిరాతకుడుగుగాక, 10 కాలముల పాటు రాక్షసుడిగా చెప్పుకునేదరుగాక అంది. వీడిప్పుడు నేను కూడా శపిస్తేనే ఆవిడ సంతోషపడుతుందని తన వారి చేత తాను ద్వేషింపబడుగాక అని వెళ్ళిపోయాడు. అందుకని నువ్వు నీ వారి చేత నువ్వు ద్వేషింపబడతావు. నీ అమ్మ నువ్వు పుట్టగానే వరమిస్తుంటే శపించింది. ద్రవిణుడు కూడా శపించాడు. అందుకే నీ బతుకు ఇలా అయిపోయింది. నీ వారన్న వారందరూ నిన్ను చంపేవాళ్లే అన్నారు. అనగానే వాడు బంధువులు లిస్టు రాసుకున్నాడు. రాసుకుని వీళ్ళందరినీ తెచ్చి కారాగారంలో బారేయన్నాడు. ఒరే, వీళ్ళందరూ నన్ను చంపేవాళ్లే, నేను వీళ్ళని చంపేస్తానన్నాడు అని అక్రూరుణ్ణి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. అక్రూరా, నీకు తెలుసు నేను బ్రతకాలనుకుంటున్నాను, కృష్ణుడు చంపాలనుకుంటున్నాడు. అందుకని నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణుణ్ణి తీసుకురా. ఏమని చెప్తావంటే, నీ మేనమామయ్య అయినటువంటి కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఆ ధనుర్యాగం చూడడానికి నువ్వు బయలుదేరి రావలసినది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిషపెట్టి ఆ పిల్లవాడు మధురానగరంలోకి వచ్చిన తరువాత ఏదో రకంగా చంపేస్తాను. కువలయాపీడము అనబడేటటువంటి ఏనుగుంది మన దగ్గర, ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులు అనేటటువంటి 2 మల్లులు ఉన్నారు, వాళ్లతో మల్ల యుద్ధం పెట్టి పిల్లలు కాబట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేనే చంపేస్తాను. కాబట్టి బెంగలేదు, ఎలాగైనా సరే మామయ్య పిలుస్తున్నాడని తీసుకురా అన్నాడు. ఈ అక్రూరుడు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. వెళ్ళి నేను తీసుకొస్తాను బలరామకృష్ణులు అన్నాడు. అని ఆయనేమన్నాడో తెలుసా అండి? శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అటిదేవునిన్ వైరముతోడనైన గెలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు ఆయన. శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల పొందక ఉందురు అటిదేవుని. జ్ఞానము కలిగినటువంటి వారు, బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏ మహాపురుషుడి యొక్క పాదములకు ఉండేటటువంటి బొటనవేలి యొక్క గోటి కాంతిని చూసి అజ్ఞానమును పోగొట్టుకుంటున్నారో అటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుణ్ణి నా రథం ఎక్కించి తీసుకురమ్మని పంపిస్తున్నాడు. ఎంత వైరంతో అయితేనే ఇలా కృష్ణుణ్ణి రథం మీద కూర్చోపెట్టి తీసుకొచ్చేటటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి కంసుడి లాంటి స్నేహితుడు ప్రపంచంలో ఉంటాడా? ఇంకా ఉండడు. కాబట్టి కంసుని పోలు సఖుండు కల్గునే అని బయలుదేరుతున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, మరి అక్రూరుడు ఇంత భక్తి కలిగిన వాడైతే ఇంత భక్తి కృష్ణుడి మీద ఎలా వచ్చింది మధురానగరంలో ఉంటూ కంసుడి రాజ్యంలో? దీనికి ఒక మాట. ఈ అక్రూరుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. శ్వఫల్కుడు, గాంధిని వాళ్ళ పేర్లు. గాంధినికి తండ్రి గారు ఉండేవారు. ఆ తండ్రి గారికి ఒక కోరిక, తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని. ఆయన ఒక వ్రతం పూనాడు. ఏం వ్రతమో తెలుసా అండి?
365 రోజులు ప్రతిరోజు నేను ఒక ఆవుని దానం చేస్తాను అని 365 రోజులు మాతామహుడు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజు ఒక ఆవు చొప్పున సంవత్సరం పాటు దానం చేశాడు. దానం చేస్తే ఆ దానం చేసినటువంటి ఫలితము చేత ఆయన కుమార్తె అయిన గాంధినికి అక్రూరుడు జన్మించాడు. ఈ అక్రూరుడు జన్మతః కృష్ణ భక్తి విశేషముగా కలిగినటువంటి వాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఈ భక్తి అంటే, ముందు తరం కాక ఆ ముందు తరం వాళ్ళు చేసినటువంటి గోదాన ఫలితంలోంచి ఇటువంటి మహాపురుషుడు పుట్టాడు. నీ వంశము. అందుకే ఒక మాట చెప్తారు, 3 తరాల వరకు శరీరం వదిలిపెట్టిన తర్వాత పితృలోకంలో అట్టే పెడతారు. ఓన్లీ నీకొక్క ఛాన్స్ ఇస్తాం. ఒకవేళ నీ కొడుకు కానీ, నీ మనవడు కానీ, నీ మునిమనవడు కానీ, అందుకే తద్దినం పెడితే పితామహ ప్రపితామహ, తండ్రి తాత ముత్తాత చెప్తారు ప్రవర. ఈ ముగ్గురిని చెప్తారు. ఈ 3 తరాల వరకు మునిమనవడి వరకు పితృలోకంలో ఉంచుతారు. ఈ 3 తరాల్లోనూ కూడా ఎవ్వడూ పుణ్యాత్ముడు లేడనుకోండి, వాళ్ళని ఇంకా మళ్ళీ పునర్జన్మకి తోషాదలు పారేస్తారు నరకంలోంచి. కాబట్టి అక్రూరుడు లాంటి మహాపురుషుడు పుట్టి ఆ వంశం తరిస్తోంది. పుట్టుక చేత ఇంత భక్తి ఎక్కడొచ్చింది? చేసిన పుణ్యంలోంచి వచ్చింది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనిషి ఏం చెయ్యాలి? పుణ్యాన్ని చేసి తీరాలి. చేస్తే ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషులు ఆ వంశంలో జన్మిస్తారు అని మనకి అక్రూరుడి యొక్క జీవితం తెలియచేస్తుంది. ఈ అక్రూరుడు ఆ బృందావనానికి వెళ్లి బలరామకృష్ణుల్ని తీసుకురావడం కోసమని బయలుదేరి వెడుతున్నాడు. బృందావనం దగ్గరికి చేరుకున్నాడు. మనసులో పొంగిపోతున్నాడు. నేను బృందావనం వెడుతున్నాను. ఆ బృందావనంలో ఆ యమునా నది మించి చల్లటి గాలి వస్తుంటుంది. బోలెడన్ని ఆవులు దూడలు వీటన్నింటినీ తోలుకుంటూ ఏమీ తెలియనటువంటి అమాయకుళ్ళ పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆవుల్ని తోలుకుంటూ ఇంటికి వస్తుంటాడు. ఆవుల యొక్క డెక్కల మించి పైకి రేగినటువంటి గోధూళి ఆయన శిరస్సు మీద లలాటం మీద అంటుకుంటుంది. ఆయనకి చిన్న స్వేదం పుడుతుంది. ఆ చెమట ఇలా తీసి ఇలా వేస్తూ ఉంటాడు. వేస్తూ నడిచి వెడుతూ ఉంటాడు. ఆయన పదఘట్టన చేత భూమి పవిత్రమై పరవశించిపోతుంటుంది. ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర కూర్చుంటాను. కృష్ణ అని మాట్లాడతాను. ఆయన వంక అంగాంగముల యందు నేను చూస్తాను. ఆయనకి సాధు పురుషులంటే ఇష్టం. అక్రూరా బాగున్నావా అన్న భుజం మీద చెయ్యి వేస్తాడు. అన్నం తిను అంటాడు. నన్ను కూర్చోపెడతాడు. అయితే నన్ను రమ్మంటావా మధురా, నేను వస్తానంటాడు. నేను సారథ్యం చేస్తాను. నా వెనకాతల కూర్చుంటాడు. లోకాలన్నిటినీ నడిపేవాడు నా వెనకనుంటాడు. నేను బండి నడుపుతాను. ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ రథం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే నమస్కారానికి అక్రూరుణ్ణి చెప్తారు. వందనం అన్నదానికి అక్రూరుడు భక్తి. ఇలా వెళ్ళిపోతూ ఒక్కసారి కిందకి చూశాడు, భూమి మీదకి. చూసేటప్పటికీ అందులో హలరేఖ, అమృతపాత్ర, చాపరేఖ, అంకుశరేఖ మొదలైనటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి చిన్ని పాదముద్రలు భూమి మీద పడున్నాయి. అంటే కృష్ణుడు ఇటుగా వెళ్ళాడు ఆలమందతో. పరమపురుషుడైనటువంటి కృష్ణుడు నడిచినటువంటి భూమి మీద నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నట్ట. ఒక్కసారి ఆ రథం ఆపేట. ఒళ్ళంతా ఆనందంతో పొంగిపోయింది, రోమాంచితం అయిపోయింది. తను కిందకి దిగాలని కూడా మర్చిపోయి రథాధవ స్కంద్య సతేష్వచేష్టత ప్రభోరమున్యంగిరిరజాస్వహో ఇతి అంటాడు వ్యాసుడు మూలంలో భాగవతంలో. అది తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమాశ్రుశలాకులేక్షణ. కందుల వెంట బాష్పధారలు కారిపోయాయి, వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి, కంఠం గాద్గదికం అయిపోయింది. నా స్వామి ఇలా నడిచెళ్ళారు. ఆ పాదముద్రలు నేను చూస్తున్నాను అనుకున్నాడు. స్వర్ణ దండము కర్ర రథంలోంచి కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా కింద పడిపోయి ఓహోహో నా స్వామి నడిచిన చోట నేను కింద పడ్డాననుకున్నాడు. దొల్లేశాడు. ప్రభోరమున్యంగ్రిరజాస్వహో ఇతి. ఆ ధూళంతా ఒంటి మీద పోసేసుకుని పొంగిపోతూ బృందావనంలో నందుడుండేటటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆవుల మందల్లో ఏ ఆవు పొదుగు దగ్గర కూర్చుని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మము అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్వము బృందావనంలో నందుడి ఇంట్లో ఒక ఆవు దగ్గర పాలు పితుకుతోంది కూర్చుని. రాశీభూతమైన పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తున్నాను, నా జన్మధన్యమైపోయింది అన్నాడు. వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించాడు. నా జన్మధన్యమైంది, జన్మెత్తినందుకు మీ ఇద్దరిని చూశానన్నాడు.
బలరాముడు అక్రూరుణ్ణి గబగబా తీసుకెళ్లి, అన్నగారు కాబట్టి మర్యాద చూపించాడు, తీసుకెళ్లి కూర్చోపెట్టాడు ఉచితాసనం మీద. కాళ్ళు కడిగాడు, చల్లుకున్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవుని దానం చేశాడు. దానం చేసి తాంబూలం ఇచ్చాడు, పక్కన కూర్చున్నాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వశుడవుతాడో చూడండి. అయి అక్రూరా, మధురలో అందరూ కుశలమా అని అడగబుద్ధి వెయ్యట్లేదు. ఎందుకనంటే ప్రభువు ధూర్తుడైన చోట క్షేమం ఎక్కడుంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో క్షేమంగా ఎలా ఉంటారు? మా తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల్ని మళ్ళీ ఖైదు చేశాడు. మా అమ్మ దేవకీదేవిని చంపబోయాడు. ధూర్తతనంతో ప్రవర్తిస్తున్నాడు. నువ్వు మహానుభావుడివి. నీ పుట్టుకకి హేతు అయినటువంటి 100 గోవుల దానము చేత పుట్టినటువంటి 365 గోవుల దానము వలన పుట్టినవాడివి. మహానుభావ అక్రూరా, ఏ పని మీద మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు నాకు చెప్పవలసింది అన్నాడు. అక్రూరుడు అన్నాడు, మహానుభావ, మీకు తెలియని విషయం కాదు. ధనుర్యాగము అనేటటువంటి మిషతో మల్ల యుద్ధాలని ఏర్పాటు చేశాడు కంసుడు. ఆ ధనుర్యాగం మిషతో మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆంతరమునందు కోర్కె వేరు. మీ ఇద్దరిని చంపడం కోసమని పిలుస్తున్నాడు మధుర. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యములు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీ మీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగానైనా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను అన్నాడు. అంటే వెంటనే అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి కృష్ణ పరమాత్మ అన్నారు, మీ అందరూ కూడా పాలు వెన్న మొదలైనటువంటి భాండములను సిద్ధం చెయ్యండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడు కలిసి అక్రూరుడితో మధురా నగరానికి వెడుతున్నాం. వెళ్ళి కంసమామ అక్కడ మమ్మల్ని యాగానికి పిలిచాడు, ధనుర్యాగానికి వెడుతున్నాం అన్నారు. అనేసరికి ఈ వార్త గొప్ప మంది బృందావనంలో రాత్రంతా ఏడ్చిన వారు ఎవరో తెలుసా అండి? కృష్ణుణ్ణి చూడకపోతే ఒక నిమిషం జీవితం గడపలేనటువంటి వారు గోపకాంతలు. వారంతా అనుబంధం పెంచుకున్నారు. రేపటి రోజున కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నట్ట. ఇంకా మళ్ళీ మనకి కనపడతాడా? మనం వెర్రిగొల్ల పడుచులం. మనకేం తెలుసు? అక్కడంటే మధురానగరం, కంసుడు పరిపాలిస్తున్న రాజధాని. అక్కడ అంతంత అందమైన వాళ్ళు ఉంటారు. వాళ్లతో సుఖంగా సంతోషంగా గడుపుతాడు. ఇంకా వెనక్కి ఎందుకు వస్తాడు? మన్నెందుకు లాలిస్తాడు అని వాళ్ళందరి కోపం ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా అండి? అక్రూరుడి మీదకి వెళ్ళింది. వెళ్ళి అక్రూరండని పేరు పెట్టుకుని నేడస్మన్ మనోవల్లభుం చక్రిన్ మాకట బాపి కొంచు నరుగం చర్చించి ఏతించినాడు అక్రూరండట క్రూరుడు ఈతడు నిజం అక్రూరుడౌనేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన పోవంత్రో విచారింపడే అన్నారు వాళ్ళు. వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడి పేరు అక్రూరుడా? కాదు, వాడి పేరు క్రూరుడు. కాబట్టే హాయిగా కృష్ణుడు పుట్టినప్పటి నుంచి లీలలు అనుభవిస్తూ, కృష్ణుడితో ఆడుకుంటూ, ఆ కృష్ణుడితో పాడుకుంటూ, వెన్న దొంగిలిస్తుంటే, ఆవుల వెనక దూడల వెనక బలరామకృష్ణులు వెడుతుంటే, వాళ్ళతో గోపబాలురందరూ వెడుతుంటే, ఎంతమంది రాక్షసులు వచ్చినా మనకేం కృష్ణుడున్నాడని మనం సంతోషంగా ఉంటే, ఈ దుర్మార్గుడు వచ్చి కృష్ణుడిని మన దగ్గర నుంచి తీసుకెళ్లిపోతున్నాడు. వీడు క్రూరుడు తప్ప వీడు అక్రూరుడు కాడన్నాడు. ఈ కృష్ణుడి రథానికి అడ్డుపడ్డారు. దామోదర, గోవింద, కేశవ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము నిన్ను విడిచిపెట్టి ఉండలేము, ప్రాణములు లేనటువంటి శరీరముల్లా పడిపోతాను నువ్వు వెళ్ళిపోతేని. పరమాత్మ మాట్లాడలేదు వాళ్ళతోటి. పక్కకి తొలగమనండి, నా ఆజ్ఞ, నేను మధురకు బయలుదేరుతున్నానన్నాడు. పక్కకి తొలిగారు. రథం వెళ్ళిపోతోంది. పాపం అసలు యశోదాదేవి దుఃఖమునకు అంతే లేదు. ప్రతి క్షణం ఆ కృష్ణుణ్ణి తలుచుకోవడం తప్ప అసలు ఆవిడికి జీవితమే లేదు. అంత ప్రేమించినటువంటి తల్లి. అయ్యో, కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నాడు, అందులో కంసుడు దుర్మార్గుడు, చిన్ని తండ్రి, ఏ ప్రమాదం వస్తుందో అని బెంగ పెట్టుకుని ఉంది ఆవిడ. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనపడినంత సేపు ఉండి, వాళ్ళు కట్టుకున్న బట్టలన్నీ కూడా కన్నీళ్లతో తడిసి ముద్దలైపోయిన తర్వాత గోపకాంతలందరూ తిరిగి ఇళ్లకొచ్చేశారు. ఆవిడుతుండగా అక్రూరుడు ఒక చిత్రమైన పని చేశాడు. యమునా నది కాళిందీ మడుగు ఒడ్డున ఆపి, ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అయ్యో, చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని జపించి ఒకసారి యమునా నది వంకిలా కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటి మీద బలరామకృష్ణులు కనబడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, రథం నుంచి దిగి నీటి మీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు.
రథంలో కనపడ్డారు, నీటి మీద కనపడ్డారు. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది ఈశ్వరుని దివ్యశక్తి అనుకున్నాడు. అనుకుని యమునా నది స్నానం చేద్దామని మునక వేశాడు. మునక వేస్తే కూడా ఇవ్వని దర్శనాన్ని అక్రూరుడికి ఇచ్చాడు. ఏ దర్శనాన్ని పొందాడో తెలుసా అండి అక్రూరుడు? ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువబాని, ఆ చక్కగా పెద్ద ఆదిశేషుడు మీద పడుకున్నటువంటి పరమాత్మ మేఘమండలమున మిరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని, అలా పడుకునుంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఆ ఎర్రటి చుట్టలు చుట్టుకున్న పాము మీద పడుకుంటే వక్షస్థలంలో మిరిసిపోతున్నటువంటి లక్ష్మీదేవిని పొంది ఉన్నవాణ్ణి, ముసరు తేటలు నొప్ప ముఖ చతుష్కముఖ లబాలుడా డెడిబొడ్డు దమ్మివాని, నాభికమలంలోంచి ఇలా కమలం బయటికి వస్తే ఆ తామర పువ్వులో కూర్చుని అయోమయంగా అటూ ఇటూ చూస్తూ 4 ముఖాలతో వేదాలు చెప్తున్న చతుర్ముఖ బ్రహ్మని పిల్లవాడిగా అప్పుడే కన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కదిలిన బాహుపద క్రమంబున రవసూపిడి నూపురములవాని, ఆ అక్రూరుణ్ణి ఆశీర్వదించడానికి ఇలా చెయ్యెత్తితే ఆయన వేసుకున్నటువంటి కంకణములన్నీ గణ 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 ధ్వని చేస్తుండగా కాళ్ళు చేతులు కదిపినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి జలజభవ సనక సనత్కుమార రుద్ర సద్విజామర శ్రేష్ఠుడైన వాని సౌందర్యఖని అయిన వాని ఒక్క పురుషుగాంచే. ఆ లోపల యమునలో మునిగేటప్పటికీ సనక సనందనాది మహర్షులు అందరూ స్తోత్రం చేస్తుండగా అలవోకగా అలా పడుకున్నటువంటి శ్రీమన్నారాయణ ఆదిశేషుడి మీద పడుకున్న క్షీరసాగరమునందు పవళించినటువంటి ఆదితత్వమైనటువంటి ఆదినారాయణ దర్శనాన్ని పొందాడు అక్రూరుడు. పొంది చూసి ఆ యమునలోనే నీటిలో వంగి అద్భుతమైన స్తోత్రం చేశాడు. కృష్ణ జగదాధార, సమస్త బ్రహ్మాండములు నిండినటువంటి వాడా, సప్త రజస్తమో గుణములను నీ యందు అధీనములో ఉంచుకున్నవాడా, సృష్టి స్థితి లయములను చేసేటటువంటి వాడా, బ్రహ్మాండములన్నింటినీ ఆఖరణ లయం చేసి మర్యాకు మీద పడుకుని ఏమీ తెలియని వాడిగా బొటనవేలు నోట్లో పెట్టుకున్నటువంటి వటపత్రశాయి ఈనాడు శేషుడి మీద పడుకుని నాకు ఇలా దర్శనం ఇచ్చావా తండ్రి? ఏ పుణ్యం చూసి నాకింత దర్శనం ఇచ్చావు? నేనేం సేవ చేశాను? కేవలము నిన్ను ధనుర్యాగానికి తీసుకెళ్ళడానికి నీ దగ్గరికి వచ్చాను. వెడుతున్నాను కృష్ణుడి దగ్గరికి అని పొంగిపోయానంతే. ఈ పొంగుకి నాకింత ఫలితమా, నాకింత దర్శనమా అని ఈశ్వర సౌలభ్యాన్ని స్తోత్రం చేశాడు. మనం ఒక దేవాలయానికి వెడితే ఎలా వెళ్లాలో చూపిస్తుంది. రేపటి రోజు స్థిరవారం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేస్తారు, కృష్ణ పరమాత్మని రుక్మిణీదేవిని. మన జన్మ జన్మాంతరములలో ఎప్పుడైనా వాళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవుతుంటే మనం చూసామా? ఎప్పుడూ చూడలేదు. రేపు మా స్వామి పెళ్లి కొడుకు అవుతున్నాడు, మా అమ్మ పెళ్లి కూతురు అవుతోంది, మేము చూడాలని చెప్పి 8 గంటల 10 నిమిషాల ముహూర్తం. 8 గంటలకి మనందరం వచ్చి ఆ హాల్లో కూర్చున్నాం అనుకోండి. రేపు ముత్తైదువులు వచ్చి కొంతమంది పసుపు దంపుతారు. దంపి అభ్యంగనం చేసి పసుపు రాసి బుగ్గ చుక్క పెట్టి అమ్మవారిని అయ్యవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేస్తారు. చేసి చక్కగా అప్పుడు కూర్చుని లక్ష్మీ కళ్యాణం పంచమి తిథి ఉండగా రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకి నేర్పుతాను. అందరం లక్ష్మీ కళ్యాణం నేర్చుకుని బయలుదేరుతాం. అలా నేర్చుకోవడానికి, అలా చదవడానికి, అటువంటి దివ్యమైన దృశ్యమును చూడ్డానికి ఎప్పుడు చూస్తానని పరుగు పరుగున వెళ్లడంలో ఉంది అక్రూరుడి యొక్క భక్తి. వెళ్ళినందుకు ఎటువంటి దర్శనం ఇచ్చాడో చూడండి. భాగవతంలో దశమ స్కంధంలో ఇప్పటి వరకు ఇలాంటి దర్శనం ఎవరికి లేదు, ఒక్క అక్రూరుడికి ఇచ్చాడు. దేనివల్ల? ఆర్తి కలిగితే అటువంటి దర్శనం ఇచ్చాడు. పొంగిపోయాడు. మనం ఇటువంటి మూర్తిని ఒక చోట చూడగలము. ఎక్కడ చూడగలం చెప్పండి? మనకి చాలా దగ్గరలో గోవిందరాజస్వామి. గోవిందరాజస్వామి పెద్ద పాము చుట్ట మీద పడుకుని ఇలా సోల పెట్టుకు పడుకుంటే నాభికమలంలోంచి ఇలా గోడ మీద చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి భూదేవి మధుకైటభులదేటటువంటి రాక్షసులతో సహా ఆ పొట్ట మీద ఇలా తులసిమాలలో అడ్డంగా వేలాడదీయబడి కన్నులు మూసుకుని ఇలా పడుకుని దర్శనమిస్తాడు. అప్పుడు మీరు ఒక్కసారి అక్రూరుణ్ణి తలుచుకుని ఈ శ్రీమన్నారాయణ తత్వం యమునలో కనపడింది, నాకు ఇక్కడ కనపడుతోందని మీరు నమస్కరించవచ్చు గోవిందరాజులకి. కాబట్టి అటువంటి దర్శనాన్ని పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురానగరాన్ని చేరుకున్నాడు. చేరుకుని కృష్ణుణ్ణి ఒక మాట అడిగాడు, నువ్వు మా ఇంటికి వచ్చి ఇవాళ రాత్రికి విడిది చెయ్యవలసినది అని. కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు రాను,
రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుణ్ణి సంహరించిన తరువాత యోగ్యమైన కాలమునందొచ్చి నీ ఇంట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను అని మాట ఇచ్చి ఆ రాత్రికి ఊరి బయట పడుకున్నారు బలరామకృష్ణుడు. పడుకుని మరునాడు ఉదయం మధురానగర ప్రవేశం చేశారు. బలరామకృష్ణుల్ట బృందావనంలో ఉన్నారట, ఇన్ని గొప్ప లీలలు చేశారట, పరమమోహన స్వరూపంట అని కాంతలు పురుషులు అందరూ మేడల మీద నిలబడి చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు నడుస్తూ ఆ మధురానగరం యొక్క రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడి పిలిచి అన్నాడు, ఏమాయ్ మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు కట్టుకుంటాం అన్నాడు. అయ్యా ఇవి కంసుడి బట్టలండి, మీకు నేను ఎలా ఇవ్వగలను, నేను చాకల్ని ఉతికేవాడిని అంతే కదా, నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉండదు. అటు చాకలు అన్నాడు, ఇట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకియ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పెరుగుల్ నేతుల్ ఘృతంబుల్ తాగి ఇట్లాడంచనుగాక ప్రభువునకున్ తెలిసిన. ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా మా కంస మహారాజు గారికే తెలిస్తే మీ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచెలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తుగా కంస మహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు, ఇవి కావలసి వచ్చాయా మీకు? ఎట్టెట్రా మనుజేంద్ర చేరములు మీకియ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పయోఘృతదధి క్షీరంబులంతాగి ఇట్లాడంజనుగాక గొల్లలకు మీకిబ్బంగి నోరాడెడిన్ కట్టా ప్రాణంబులు కోలుపోగెదు సమీ కంసోద్ధతిన్ బలక. మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు. అంటే కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క గుద్దాడు నెత్తి మీద. వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి? త్రేతాయుగం పుర్రెది. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు. ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు. ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు, ఎక్కడెలా మాట్లాడాలో తెలియక. ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకియ్యంబాడియే ఇన్ని మాట్లాడాడు, పగిలిపోయింది ఆ పుర్రె, చచ్చి ఊరుకున్నాడు. కాబట్టి ఈశ్వరుడి యొక్క క్షమాగుణాన్ని, మనిషి యొక్క తెంపరితనాన్ని ఈ రజకుని యొక్క మరణము మనకి ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్ళి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసా అండి? ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి, సారూప్యమిచ్చి, అంటే అంత్యమునందు తాను కృష్ణుడిగా మారిపోతాడు. సారూప్యమిచ్చి, సాలోక్యమిచ్చి తన లోకమునకు తీసుకువెళ్ళి తన సామీప్యమునందు కూర్చోపెట్టుకోగలిగినంతటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. నీ అంత నీవు నాకున్నదని కాదు, నా స్వామి కళ్యాణం జరుగుతోంది అని పొంగిపోయి ఒక నూలు పోగు అక్కడ పెడితే దేశకాలముననుసరించి రుక్మిణీ కళ్యాణం భాగవతాంతర్గతంగా అస్తమానం రమ్మంటే వస్తుందా? ఎప్పుడో వస్తుంది. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవడు వినియోగించుకోలేకపోయాడో వాడు దురదృష్టవంతుడు అంతే. కాబట్టి ఏమైంది? కృష్ణుడు వచ్చాడు, ఓ పంచె పెట్టాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒక పంచె తీసుకెడుతుందా? తీసుకెడుతుంది. నీ ఆర్తిని బట్టి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన ఒక్క వస్త్రం నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నీ ఆర్తి ఆ స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఆ సాలెవాడు ఈ స్థితిని పొందాడు. ఆ ముందు సందులో సుధాముడు అనబడేటటువంటి మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుష్పమాలలు కడుతూ ఉంటాడు కంసుడికి. ఆయన దగ్గరికి వెడితే ఆ మాలాకారుడు ఎదురొచ్చాడు.
లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కృష్ణ, నా జన్మ ధన్యమైంది, ఏం అదృష్టం ఇవాళ మీరు ఇచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. ఈ మాటలు బ్రాహ్మణులు అనలేకపోయారు, నేను ఆ లీల విడిచిపెట్టేశాను టైం లేక. కానీ కాబట్టి ఇక్కడ కాదు, మొన్నటి రోజున వదిలిపెట్టానండి, ఇవాళ నేను వదిలిపెట్టలేదు. కాబట్టి ఇన్ని మాటలు చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కృష్ణ పరమాత్మకి, స్వామి మీరు ఈ పుష్పమాలను అలంకారం చేసుకోండి అని పుష్పమాలలు ఇచ్చాడు. పొంగిపోయాడు పరమాత్మ. ఒకదానికన్నా ఒకటి కిందకి చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నాకు ప్రీతితో నువ్వు ఏది ఇచ్చినా నేను అంత ఇవ్వగలను, రెట్టింపు కోట్ల రెట్లు నీకు ఇస్తా, నువ్వు ప్రేమతో నాకు ఇస్తే. ఏడుస్తూ నువ్వు తెచ్చింది నాకు అక్కర్లేదంటాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ పూలదండలు వేసి పొంగిపోయి నమస్కరించిన మాలాకారుణ్ణి చూసి ఈయన వరం ఇవ్వలేదు, నువ్వు అడిగి ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అడుగు, నీకేం కావాలి నేను ఇచ్చేస్తానన్నాడు కృష్ణుడు. అంటే ఆనాడు మాలాకారుడు అడిగిన దాన్ని మనం అందరం పూజలో చెప్పవలసిన దాన్ని అడిగాడు. వ్యాసుడు చేసిన శ్లోకానికి యథాతథ ఆంధ్ర అనువాదం పోతన గారు చేశారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నియ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. నీపాద కమల సేవయు కేవలం బ్రతికేయడం కాదు తండ్రి, ప్రతి క్షణం నీ పాదకమలముల యొక్క సేవ నేను చేసుకోగలగాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, ఎవరెవరు నీ పాదములు పట్టి పూజ చేసేటటువంటి మహాభక్తులున్నారో వాళ్లతో నాకు స్నేహము కావాలి. నితాంత అపార భూతదయయు, ఆ ప్రేమకి హద్దు ఉండకూడదు, అంతా ఈశ్వరుడే అని. ఏ పదార్థమును చూసినా ఇది ఈశ్వరుడే అని నాకు ప్రేమ ఉండాలి. దానికి ఎల్లలేదు, పూర్ణమై ఉండాలి. అపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే. ఈశ్వర, నాకు అటువంటి భక్తిని నాకు కటాక్షించవా అని అడిగాడు. పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యం ఇచ్చి కౌగలించుకుని ఆయనకి ఏమిచ్చాడు అన్నది వ్యాసుడు కూడా చెప్పలేని స్థితిని ఇచ్చాడు మాలాకారుడికి. ఇచ్చి తదనంతరము దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ ఎదురొచ్చింది. ఇవన్నీ దశమస్కంధంలో గొప్ప రహస్యాలు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టాలు. ఒక చాకలి ఇలా అన్నాడండి అని నేను తర్వాత చెప్పేశాను అనుకోండి, ఆ చాకలి పుర్రె ఎక్కడి నుంచి వచ్చి ఎలా పాడైందో తెలిసిందనుకోండి, మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు ఎంత అవకాశం ఇస్తాడో తెలుస్తుంది. కాబట్టి ఒక కుబ్జ అంటే గూనిది. ఆవిడ త్రివక్ర, 3 వంకరలు ఉన్నాయి ఆవిడికి శరీరంలో ఈ గూని వల్ల. ఆవిడ ఎదురొస్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురెళ్ళి ఆవిడ వంక చూశారు. కుబ్జ అంటే అందంగా ఉండదు కదా, త్రివక్ర అయ్యున్నటువంటి స్త్రీ. ఆవిడంది కృష్ణుడి వంక చూసి, చక్కని వాడవౌదు సరసంబుల నొంపకు ఎల్లవారికిన్ చక్కదనంబులెక్కడివి చారు శరీర నన్ను త్రివక్రయండ్రు తేనిక్కము కంసుదాసిని వినిర్మలలే పన విద్యదాన నన్మిక్కిలి రాజుమెచ్చు తగ మీరు విలేపనముల్ గ్రహింపరే అంది. అయా నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? త్రివక్ర, శరీరంలో 3 వంకరలు ఉన్నదానా అని నన్ను పిలుస్తారు. నువ్వు చూస్తే ఎంత అందంగా ఉన్నావు, నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. కానీ నేనేం చేస్తుంటానో తెలుసా? వినిర్మలలే పన విద్యదాన, గంధపు చెక్కల మీద గంధం తీస్తుంటాను, పరిమళ ద్రవ్యాలు సిద్ధం చేస్తాను, కంస మహారాజుకు పట్టుకెడతాను, ఆయన ఒంటికి రాసుకుంటాడు. అసలు నిజంగా అందం ఏమిటో ఇవాళ చూశాను నీలో. నువ్వు ఈ గంధం రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? వినిర్మలలే పన్న విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు. ఎవరికి ఏది లేదో అది గుర్తొస్తుంది. అందరికీ అందం ఎక్కడుంటుంది అంది పాపం. నాకు అందం లేదు, నాకు ఇస్తావా అని కూడా అడగలేదు ఆవిడ. అందరికీ అందం ఎక్కడుంటుందయ్యా? ఉండమంటే ఉంటుందా? పోన్లే, ఇంత అందగాడికి నువ్వు రాసుకొని తెచ్చిన గంధం పొంగిపోతాను అంది. అంటే పరమాత్మ చూశారు, అయ్యో పాపం ఎంత మాట మాట్లాడిందిరా, ఎంత గొప్ప మాట. అందుకే ఈశ్వరుడికి అన్నిటికన్నా చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి? చందన సేవ. అందుకే త్యాగరాజు గారంతటి వారు గంధము పూయరుగా అని కీర్తన చేశారు. ఆ గంధం వీధిలో అమ్మే గుండ తీసుకొచ్చి, వాడేదో కర్రో కంపో తీసుకొచ్చి కాల్చేసిన బూది కలిపేసిన గుండ చేయకూడదు, పరమ ప్రమాదం కూడా. అది శీతలోదకం, అది చల్లగా ఉంచుతుంది పరమాత్మని. గంధం
సాన పెట్టుకుని గంధపు చెక్కతో మీరు ఇంట్లో గంధం తీసి ఇంత గంధాన్ని కానీ పరమాత్మకి అలదినా పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు చిట్ట చివర గంధోదకంతో ఈ శివలింగం మీద నీళ్లు పోసి పూర్తి చేసినా వాడి వంశానికి ఎదురుండదు. వాళ్ళ వంశం తామర తంపరగా పెరుగుతుంది. అంతటి మంచి మంచి వాళ్ళు పుడతారు, అంత తెలివైన వాళ్ళు పుడతారు. ఈశ్వరుడికి చందనం ఇలా రాస్తే చాలు అంత పొంగిపోతాడు. చూడండి, ఒకదానికన్నా ఒకటి చిన్నదానికి వచ్చేస్తున్నారు. ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందిపోతాడో చెప్తున్నారు. ఈ పాటి గంధం ఇచ్చి రాసుకో అన్నందుకు ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? ఎవ్వరికీ దొరకనటువంటి విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఆ కుబ్జ యొక్క పాదాన్ని తన కుడి పాదంతో తొక్కాడు. తొక్కి తన ఈ 2 వేళ్లతో ఆ కుబ్జ యొక్క గడ్డం కింద పెట్టి 2 వేళ్లు ఇలా పైకెత్తాడు. ఎత్తేటప్పటికి 3 వంకర్లు సరిపోయి అందమైన సౌందర్యరాశ అయిపోయింది. అయిపోగానే ఆవిడంది, నేను సైరంధ్రిని అంటే పాంధులు అంటారు. ఇల్లు లేని వాళ్ళని పూర్వం పాంధుడు అనేవారు. అలాంటి వాళ్ళందరూ ఎక్కడుండేవారంటే పూర్వం సైరంధ్రి ఇంట్లో ఉంటారు. కాబట్టి సైరంధ్రి పురుషులు అడగడమే తడవు, వారికి కావలసిన సౌఖ్యాన్ని కూడా కటాక్షిస్తారు. కాబట్టి అటువంటి సైరంధ్రిని నేను. నాకింత సౌందర్యం ఇచ్చావు, నువ్వింత సౌందర్యం కలిగిన వాడివి, కాబట్టి నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవించు అని ఆయన మీద ఉన్న ఉత్తరీయం పట్టుకు లాగింది. లాగితే కృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా నేను వస్తాను మీ ఇంటికి, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత వస్తానన్నారు. ఇది మనకి కొంచెం చిత్రంగా తోస్తుంది. అదేంటంటే ఆ త్రివక్రని కృష్ణస్పర్శ తగిలిన తర్వాత ఆయన పాదముతో తొక్కాక కూడా ఇటువంటి వాంఛ ఉండిపోయిందా? మీరు భాగవతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి త్రివక్ర వంకరలు పోయాయనుకోండి. త్రివక్ర అంటే ఏమిటో తెలుసా అండి? మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. లోపలేమో వచ్చాడరా దుష్టుడు అనుకుంటాడు, చేత్తోనేమో ఇలా అనడానికి మనసొప్పక అంటాడు. అంటే నమస్కారం పెట్టాడా అంటే నమస్కారం పెట్టడానికి ఇలా పెట్టడానికి వాడికి ఇష్టం ఉండదు అందుని అంటాడు. పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, కాబట్టి ఇలా అంటాడు. మనసులో దుష్టుడు వచ్చేసాడంటాడు. శరీరంతో నమస్కారం చేసినట్టుంటాడు. నోటితో వచ్చేసారేంటండి అంటాడు. సంతోషించాడో తెలియదు, ఏడుస్తున్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమైనట్టు? 3 నందు 3 వంకర్లు. ఎప్పుడు ఈ 3 ఒకలా ఉండవు. లోపల ఎలా ఉన్నాడో పైన అలా ఉండడు. ఎప్పుడూ 3 వంకర్లతో ఉంటాడు. ఈ 3 వంకర్లు తీసేయడమే కుబ్జతనాన్ని తీసేయడం. ఇది పోయి ఏకత్వం వచ్చేసింది అనుకోండి, ఈశ్వర స్పర్శ తగిలిన వాడు ఏమడుగుతాడు? ఎప్పుడూ ఈశ్వర సేవే అడుగుతాడు. కాబట్టి వేళాపాళ ఉండదు దానికి. మధ్యాహ్నమైనా సాయంకాలమైనా పొద్దున్నైనా ఖాళీ దొరికిందనుకోండి, గభాలన టేబుల్లోంచి ఒక పుస్తకం తీసి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఏదో చదువుకుంటుంటాడు. మళ్ళీ ఎవడో తెచ్చి ఫైల్ టేబుల్ మీద పెట్టాడు అనుకోండి, రాస్తాను లేవా అని చెప్పి ఫైల్ రాసుకుంటాడు. అదేంటండి 12:10కి మీరు సాంబ సదాశివ అనడం ఏంటండి అంటే, అలా పుస్తకం కూడా చదవక్కర్లేదు. ఒక్కొక్కసారి ఇక్కడే అలా కూర్చుని ఖాళీ 1 నిమిషం దొరికిందనుకోండి, అలా శ్రీశైలం వెళ్ళిపోతాడు. అలా 1 క్షణం ఖాళీ దొరికిందనుకోండి, పిఠాపురం వెళ్ళిపోతాడు. అలా 1 క్షణం ఖాళీ దొరికిందనుకోండి, కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే ఆ మనస్సుకి అది అలవాటు, అక్కడికే వెళ్ళిపోతుంది. అది అలా వెళ్ళిపోవడం అలవాటైపోయిన మనస్సులా ఇప్పుడు త్రివక్ర వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుడు యొక్క కైంకర్యం అడుగుతోంది, రమ్మంటోంది ఇంటికి. కంసమధయ్యాకొస్తానంటున్నాడు అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని ఆయన మాట ఇచ్చాడు తప్ప ఆమె యందు దోషమును పట్టకూడదు మీరు. ఆయన ఒక మాట అన్నాడు కృష్ణుడు, అవును నేను పాంధుడను అన్నాడు. ఇది ఒక చిత్రమైన మాట భాగవతంలో. పాంధుడంటే ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లేమిటండి? అది పరివ్యాప్తమై ఉంటుంది. అందుకని దానికి ఇల్లు అక్కర్లేదు, కానీ అది అప్పుడప్పుడు ఇందులోకి వచ్చి కొన్నాళ్ళు ఉంటూ ఉంటుంది. అందుకని ఇందులోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ దీనికి చెందినది కాదు. దానికి చెందినది ఇదై ఉండొచ్చు. అందుకని ఆయన పాంధుడు, ఇల్లు లేనివాడు. కాబట్టి ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకెళ్లారు. ఎక్కడ జరుగుతోంది ధనుర్యాగం అని అడిగారు. ఒక పెద్ద ధనస్సుని నిలబెట్టారు. కృష్ణ పరమాత్మ ఆ ధనస్సు తీసుకుని సంధించారు. అది 2గా విరిగిపోయింది. ఆ ధనస్సు యొక్క 2 ముక్కల్ని బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి కంసుడి యొక్క సైన్యాన్నంతటినీ సంహారం చేశారు. సంహారం చేసి ముందుకెడుతున్నారు. పెడుతుంటే కంసుడి యొక్క గుండెలు అదిరిపోయాయి. అమ్మ బాబోయ్, వచ్చేశాడు రోయ్ కృష్ణుడు, ధనస్సు కూడా విరిచేశాడు, ఇంకా నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. కువలయాపీడమని ఒక పెద్ద ఏనుగు
ఆ ఏనుగుని తోలించాడు కృష్ణుడి మీదకి. మావటి వాడికి చెప్పాడు, దాన్ని కృష్ణుడి మీదకి పురిగొల్పి విడిచిపెట్టు, అది కృష్ణుడిని తొక్కేస్తుంది, కృష్ణుడు మరణించాలని చెప్పాడు. ఆ ద్వారపాలకుడు అక్కడ ఉన్నటువంటి వాడు మావటి కలిసి ఆ కృష్ణుడి మీదకి ఏనుగుని నడిపించారు. నడిపిస్తే ఆ ఏనుగు వచ్చి ఆయన్ని గట్టిగా చుట్టింది. చుడితే ఆయన తొండంలోంచి జారిపోయి దాని 4 కాళ్ళకి మధ్యలో దూరితే అది 2 కాళ్ళ మధ్యలో తొండం పెట్టి వెతుకుతోంది కృష్ణ పరమాత్మ కోసం. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యలోంచి బయటికి వచ్చి దాని తోక పట్టుకుని 100 ధనస్సుల దూరం వెనక్కి ఈడిచేశారు. దాన్ని ఈడిచేసి సమస్త బ్రహ్మాండములు తన బొజ్జయందున్న వాడికి దిక్కుమాలిన ఏనుగులు లాగడం పెద్ద కష్టమా, గిరగిర తిప్పి విసిరేశారు. విసిరేస్తే మావటివాడు పరిగెత్తుకెళ్ళి ఆ ఏనుగుని మరింత ప్రచోదనం చేశాడు. యుద్ధంలోనండి అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైందేదో తెలుసా ఏనుగే. గుర్రం తన మీద కూర్చున్నటువంటి వీరుణ్ణి తీసుకుని పరిగెడుతుందంతే, కానీ ఏనుక్కి నల్లమందు పెడతారు యుద్ధానికి తీసుకెళ్లేటప్పుడు. దానికి ఇంక అసలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతుంది అనుకోండి, దాని కాళ్ళ కింద ఉన్న వాళ్ళని తొండాలు పెట్టి లాగి కింద పడేసుకుంటూ ఉంటుంది, తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది తొక్కుతుంటే చచ్చిపోతారు, తొండం పెట్టి కొడితే చచ్చిపోతారు, దంతం పెట్టి పొడిస్తే చచ్చిపోతారు, అది ఎవరి మీదన్నా పడితే చచ్చిపోతారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగుని పురిగొల్పాడు కృష్ణుడి మీదకి. అది చిన్ని కృష్ణుడి మీదకి పరిగెత్తుకొస్తోంది. వస్తుంటే ఆయన కాలందొక్కి సలీలుడైన గవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేలం భీషణ దంతముల్ పెరిగి సక్షీణంబుగా మొత్తి గోసాలగ్రామణి వీరమౌళిమణి అయి ప్రాణంబులన్ బాపెనా శైలేంద్రాభము ప్రాణలోభము నిజంచాచార గంధేభమున్. ఒక్కసారి తన కాలుతో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు ముర్రోని ఘీంకరిస్తూ వంగిందిట. వంగేసరికి దాని 2 దంతాలు ఊడబెరికిచ్చారు. ఊడబెరికి అరిచేత్తో దాని యొక్క ఆ కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టారు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ ఆ కోలయాపీయడం కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఈ దంతాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇతర వీరుల్ని మావటిని సంహరించి కృష్ణుడు లోపలికి ఎడుతున్నప్పుడు ఎంత గమ్మత్తుగా వెళ్ళాడో తెలుసా అండి. ఈ ఏనుగు దంతాలు 2 భుజాల మీద వేసుకుని లోపలికి వెళ్ళాడు. చిన్ని కృష్ణుడు ఒక చిన్న పట్టుపంచోటి కట్టుకుని నెమలీక పెట్టుకుని ఆ 2 దంతాలు వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. నీలాదేవిని తిరుప్పావయ్య అని మన వాళ్ళు చదువుతుంటారు కదా మార్గశీర్ష మాసంలో. ఆ నీలాదేవికి మంచం చేయించాల్సి వస్తే నేను అందరిలా మంచాలు కొండం చెక్కతో చేయించడం ఏమిటని చెప్పి ఈ కువలయాపీడం నుంచి లాగేసేటటువంటి దంతాలతోటే మంచం చేయించేట ఆయన ఆవిడికి. అందుకని ఈ ఏనుగు దంతాలు వేసుకుని లోపలికి ఎడుతున్నాడు. ఈ కువలయాపీడము అన్న పేరు ఏనుగుకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కువలయాపీడము అంటే ఏమిటో తెలుసా అండి. కు అంటే భూమి, వలయము అంటే భూమండలం. ఈ భూమండలమును పీడించున్నది ఏది చెప్పండి. మీరు ఇలా భూమి మీద ఉండి పృథివీ వికారమైన మనం పూజ చేద్దామని కూర్చుందాం అనుకుంటే ముందు మనని అడ్డేది ఏదంటే దేహాత్మాభిమానమే. ఈ శరీరాహంకారమే మనని పాడి చేసేస్తుంది. ఇవాళ అంతసేపు కూర్చోవాలా అంటుంది ముందు. కూర్చున్న దగ్గర నుంచి అస్తమానం ఇలాగే ఏదో రాచకార్యం ఉన్నవాళ్లే. పేపర్ చదవమనండి, అసలు ఇలా చూడ్డం. టీవీ చూడమనండి, ఇలా చూడ్డం. పనికి మాలిన కబుర్లు చెప్పమనండి, ఇలా చూడ్డం. పూజా మందిరంలోకి మర్చిపోకుండా వాచి పెట్టుకుని ఎడతాడు. ఎందుకంటే అస్తమానం దీంతోనే పని. ఒక అరగంట కూర్చున్నాడు అనుకోండి, అమ్మ బాబోయ్ అరగంట సేపు కూర్చున్నానా అని ఇంకా తాను సాక్షాత్ మోక్షం కూడా దాటిపోతున్నట్టు, ఇంకంత పుణ్యాన్ని ఈశ్వరుడు కూడా భరించలేడు, ఏమైపోతాడో పరమాత్మ అని బెంగ పెట్టుకున్న వాళ్లే లేచి వచ్చేస్తాడు. కాబట్టి కువలయాపీడము అంటే దేహమునకు సంబంధించినటువంటి అహంకారము. ఎందుకు పనికిరాని దీన్ని పట్టుకుని శాస్త్రమునందు దీన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి. మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రంలో దీన్ని ఏమని పిలుస్తారంటే, మనం ఎవరు మీరంటే నేనని దీన్ని చూపిస్తాం. శాస్త్రంలో దీన్ని ఏమంటారంటే అన్నవికారము అని పిలుస్తారు. ఎంత గొప్ప మాట చూడండి. అన్నవికారం అంటే ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేశావు ఇది అయిందంటారు. నిజమే కదండి. ఎన్ని తినేశానో నేను పుట్టినప్పటి నుంచి, ఎన్ని పళ్ళు తినేశానో, ఎన్ని పాలు తాగేశానో, ఎంత అన్నం తినేశానో, తినేస్తే ఇంత శరీరం తయారైంది. ఈ పృథివీ వికారమైనటువంటి శరీరం, అన్నవికారమైన శరీరం ఏమవుతుంది అంటే ఆశ్చర్యం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి రక్తము భూమిలోకి ఇంకిపోతుంది.
ఇందులో ఉన్నటువంటి మాంసము కాలిపోతుంది, లేకపోతే పురుగులు తినేస్తాయి. నేను ఒక మాట చెప్తే మీరు భయపడతారు. నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ మా అమ్మగారు శరీరం వదిలిపెట్టినప్పుడు నేను రుద్రభూమిలో కూర్చుని పూజ చేస్తుంటే ఇంతంత పురుగులు నోళ్లు కనపడేటట్టుగా బయటికి వచ్చాయి తొడల కిందకి. వస్తే నేను భయపడ్డాను, ఏమిట్రా బాబు ఇన్ని పురుగులు వచ్చేస్తున్నాయి అంటే. ఆ పూజ చేయించే ఆయనకి అలవాటు ఉన్నవాడు కదా, ఆయన అన్నాడు, అవి ప్రాణం ఉన్న వాళ్ళని కొరకవండి. మామూలు శరీరం అయితే భూమిలో పెట్టిన పావు గంట తర్వాత తీసేటప్పటికి 70% తినేస్తాయి. అవి ప్రాణం ఉందని వాటికి తెలుసు. అవి అలా వచ్చి ఇలా 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 ముట్టుకుంటాయి. ముట్టుకుని వీడు ఇంకా బతికున్నాడని వెళ్ళిపోతాయి. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాయి భూమిలోకి, మీరు అలా కూర్చోండి అన్నాడు. అవి వెళ్ళిపోయాయి భూమిలోకి, రాలేదు. కాబట్టి ఏమైపోతుంది ఈ శరీరం అంటే పృథ్వీలో కలిసిపోతుంది. వెంట్రుకలు ఒక్కటి మాత్రం చెట్ల మొదళ్ళని పట్టుకుంటాయి వెళ్ళి. ఈ పాటి దానికి దీన్ని చూపించి ఎంత పొగరో, ఇలా చూపించడం, రెచ్చిపోతూ ఉండడం, అహంకారానికి వెళ్ళిపోవడం, లేనిపోని పాపాలు మూట కట్టుకోవడానికి దీన్ని వాడుకోవడం. ఎందుకు వచ్చిన భ్రాంతి? కాబట్టి దీన్ని ఏమని పిలిచారో చూడండి భాగవతంలో, కువలయా పీడము. జ్ఞానము లేని వాడికి ఇది ఎందుకు పనికొస్తుంది? వాణ్ణి వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది, పాపం బాగా మూట కట్టుకోవడానికి. ఒక మహాపురుషుడికి ఎందుకు పనికొస్తుంది? దీంతో పుణ్యం చేయడానికి, వినయంతో నమస్కారం చేయడానికి, ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి, తాను ఇక్కడ ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండి సంతోషంగా గట్టెక్కేయడానికి ఇది పనికొస్తుంది. అలా కంసుడి ముందున్న ఏనుగు ఎందుకు పనికొస్తుంది? కువలయాపీడమో, పాడు చేయడానికి పనికొస్తుంది. లోపల అజ్ఞానం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ కువలయాపీడాన్ని ఎవరు సంహరించాలి? కృష్ణుడు సంహరించాలి. కాబట్టి ఆయన సంహరించాడు కువలయాపీడాన్ని. దాటి లోపలికి వెళ్ళాడు. చాణూర ముష్టికులున్నారు. ఒకవేళ ఎవడైనా దేహాత్మాభిమానాన్ని దాటాడు అనుకోండి, నోర్మొయ్, దీంతో నేను పుణ్యమే చెయ్యాలి, కూర్చోలాగా అన్నారు అనుకోండి మీరు పూజ గదిలో, ఇది లోపల కూర్చుంటుంది. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంకొక నాటకం మొదలెడుతుంది. ఈ లోపల నుంచి 1 కామము, 2 క్రోధము, ఇద్దరిని పుట్టిస్తుంది. ఇవాళ ఇంత పూజ చేస్తున్నాం కదా, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పటికి తప్పకుండా మనకి పని అయిపోయేటట్టే చేయడే ఈశ్వరా అంటే బేరం పెట్టేయడం మొదలెట్టేస్తుంది తప్ప. ఇప్పుడు నాన్నగారి కాళ్ళు రాత్రి ఒత్తుతున్నాడు అనుకోండి, నాన్నగారు పడుకున్నప్పుడు నాన్నగారు చాలా సంతోషంగా, నాన్న రోజు నా కాళ్ళు ఒత్తకుండా పడుకోవురా, ఎంత అదృష్టం రా ఇలాంటి కొడుకో అన్నాడు అనుకోండి. అబ్బే అది కాదు నాన్నగారండి, మీరు పెద్దవారు అయిపోతున్నారు కదా, ఆస్తి ఎప్పుడు రాసేస్తారు అని అడుగుదామని పడుతున్నాను అన్నాడు అనుకోండి. ఉన్నది ఒక్కడే కొడుకు, వాడికి ఇవ్వకపోతే పడిపోతాడండి తండ్రి. అప్పుడు మర్నాడు కొడుకు కాళ్ళు పట్టడానికి వస్తున్నాడు అనుకోండి, వద్దురా కాళ్ళు నొప్పి లేవు అంటాడు. ఎందుకంటే వీడు ఇందుకు పడతాడు ఆస్తి కోసం అని అసహ్యం పుట్టేస్తుంది కొడుక్కి. తండ్రిని అడగచ్చు, తండ్రిని అడగకపోతే ఎవరిని అడుగుతారండి? నాన్నగారండి నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడగచ్చు, నాన్నగారండి నాకు ఈ ఉపకారం చేయండి, నాన్నగారండి నాకు ఈ సలహా ఇవ్వండి అని అడగచ్చు. కానీ ఇంకా నాన్నగారు కనపడ్డప్పుడల్లా నాన్నగారు పెన్నట్టుకొచ్చేనా, నాన్నగారు పెన్నట్టుకొచ్చేనా అన్నారు అనుకోండి, ఎంత అసహ్యం వేస్తుంది. ఒరే నువ్వు ఎక్కడికైనా పో ఎలా అంటాడు తండ్రి. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోకూడదు కొడుకు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూడా అస్తమానం కామ్యం, కోరిక 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 కోరారనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడు? యోగ్యత ఉంటే కొన్ని తీరుస్తాడు, కొన్ని తీర్చలేదు అనుకోండి, క్రోధం ఇంకా అక్కడి నుంచి నా కోరిక తీరలేదు, ఎర్రపూలు మాత్రం పూజ చేసేయాలి, ఈయనకి 2 ఒత్తులు వేసి దీపాలు ఎట్టేయాలి, బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి, లేకపోతే అది ఒప్పుకోదు, పూజ చేయంటుంది అని చేస్తూ ఉంటాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. ఎందుకు ఆ పూజ? కోపం, కామము, క్రోధము, వీళ్ళు చాణూర ముష్టికలు లోపల ఉన్నారు. వాళ్ళు మల్ల యుద్ధం చేస్తారు, పట్టుకు పడగడతారు వాళ్ళు. ఇప్పుడు బలరామకృష్ణుల్ని ప్రయోగించారు వీళ్ళ మీదకి. ఆ కంసుడు ఎంత దుర్మార్గుడో చూడండి, అజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడు, కృష్ణుడితో చాణూరుడు మల్ల యుద్ధం చేయమన్నాడు వేదిక మీద. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అసలు వీడు మనిషా పశువా? వాళ్ళేమో చిన్న చిన్న బాలురా, వాళ్ళు చూస్తే ఇంత భయంకరమైనటువంటి మల్లులా, జగజ్జెట్టిలా, వాళ్లతో ఈ చిన్న పిల్లలకి యుద్ధమా అని ఆశ్చర్యపోతున్నారు. పోనీ చెప్పా కదండి కామక్రోధాలు ఎలా ఉంటాయో, వాళ్ళైనా మర్యాదగా పోనీ అయ్యో పిల్లలు వాళ్ళతో మనకి యుద్ధం ఏమిటి అన్న భావన వాళ్ళకుందా. వాళ్ళన్నారు, మహిమతో ఉండంగా మధురా నగరము కాని సొంపార వైకుంఠపురము కాదు, గర్వించి ఉండంగా కంసుని సభ కాని సంసార రహితుల సభయు కాదు, ప్రకటించి వినగనా బాహునాదము కాని నారద వీణాస్వనంబు కాదు, చతురులాడంగ మల్లజన నిగ్రహము కాని రమతోడి ప్రణయ నిగ్రహము కాదు, సాగి తిరుగంగ వేదాంత విధి కాదు, మొరగిపో మునిజనముల మూల కాదు,
శౌరి నామూల నీవెందుపోయేదింకా. వాడికి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది, ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది. అయినా వాడికి ఎంత అహంకారమో చూడండి కామక్రోధాలకి. వాడన్నాడు, ఇదేం వైకుంఠపురం అనుకుంటున్నావా, కంసుడి సభ, ఇది ఏమైనా సంసారాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళ సభ అనుకుంటున్నావా, ఇదంతా గర్వించి ఉన్న వాళ్ళ సభ, ఇది ఏమైనా నారదుడు మీనేటటువంటి వీణనుకుంటున్నావా, కాలదండం లాంటి నా పిడిగుద్దు, ఇది ఏమైనా లక్ష్మీదేవితో పరాచకాలాడడం అనుకుంటున్నావా, నాతోటి యుద్ధం, నా భుజాల్ని నేను కొట్టినప్పుడు వచ్చే ధ్వని, పిల్లడా నాతో యుద్ధం చేస్తావా, నువ్వెక్కడికి పారిపోతావు, పారిపోవడానికి భక్తుల గుండెల్లేవు, సాగి నువ్వు నడవడానికి వేదాంత వీధి కాదు, రా నిన్ను మట్టు పెడతానన్నాడు. ఇద్దరూ కలియబడ్డారు, చాణూరుడితో కృష్ణుడు, ముష్టికుడితో బలరాముడు. బ్రహ్మాండమైన మల్ల యుద్ధం జరిగింది. గరుడు పాముల్ని పట్టుకుని ఎగరేసుకుపోయినట్టుగా ఇద్దరు వాళ్ళిద్దరిని సంహరించారు. వీళ్ళిద్దరినీ సంహరించగానే కోలయాపీడమా మరణించింది, ధనస్సా విరిచేశాడు, చాణూర ముష్టికులా మరణించారు. కంసుడి గుండె అదిరిపోయింది. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే కత్తి పైకి తీసి, ఉరే ఉగ్రసేనుడు ఎక్కడున్నాడో బంధించండి, వసుదేవుణ్ణి సంహరించండి, దేవకిని సంహరించండి, ఈ గోపాల బారుని మట్టు పెట్టండి అని ఉన్మాదంతో కేకలేస్తున్నాడు. ఒక పిచ్చి ఎక్కువైపోయిన వాడు ఆఖరికి వెర్రి పెంచుకు 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 పెంచుకుపోయి ఎలా చచ్చిపోతాడో చూడండి. పోతన గారు ఎంత అద్భుతమైన పద్యం రాశారంటే, ఆ మంచాగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలియే సంచారంబును చేలేక చిక్కి జనులు ఆశ్చర్యంబునం చూడగా పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడిచ్చన్ వడిన్ పంచాస్యంబు గజేంద్రునిచ్చు పగిదిన్ బాహోబలోల్లాసియై. కృష్ణుడు ఒక్క దూకు దూకాడంటే ఆ సింహాసనం మీదకి, వాడి జుత్తు పట్టుకున్నాడు ఇలా కంసుడిది, అంతే వాడు పంచత్వం పొందేశాడు, చచ్చిపోయాడు. వాడు కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు ఎప్పటి నుంచో చచ్చిపోతున్నాడు. వాడు కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో చంపేస్తాడేమో, ఇదే భయం. నిజంగా కృష్ణుడు గుండెల మీద కూర్చునేటప్పటికీ ఇంకా నా మహాయుద్ధం అంటే అయిపోయింది అనుకున్నాడు, అయిపోయాడు అంతే. పంచత్వంబును, పోతన గారు ఎంత గొప్ప మాట వాడేశారో చూడండి. వాడు చచ్చిపోయడం లేదు, పంచత్వంబును, వాడి పృథివీలోకి, జలం జలంలోకి, ఆకాశం ఆకాశంలోకి, అగ్ని అగ్నిలోకి వెళ్ళిపోయారా అన్నాడు అంతే. పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడిచ్చన్ వడిన్. ఆ కృష్ణుడు ఆ కంసుణ్ణి పట్టుకుని సింహం ఏనుగుని ఎలా ఎత్తుకుపోతుందో అలా కిందకి ఈడ్చుకొచ్చి గిరగిర గిరగిర తిప్పి ఆ శరీరాన్ని సభామధ్యంలో పారేశారు. తదనంతరం ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి దేవకీ వసుదేవుల్ని విడుదల చేసి యజ్ఞోపవీతాలు వేసుకుని ఉపనయన సంస్కారం పొందారు. పాపం అక్కడెక్కడో ఉండిపోయారు. ఆ యశోదాదులు బెంగ పెట్టుకుని ఉన్నారని ఉద్ధవుణ్ణి పంపించారు. అక్కడ భ్రమర గీతలు జరిగాయి. జరిగిన తర్వాత గోపికా గీతలు అని వాళ్ళు మాట్లాడతారు. ఇది పూర్తయిన తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం పూర్తి చేస్తే తప్ప రేపు ఆయన్ని పెళ్లి కొడుకుని చేయడం కుదరదు. జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? కంసుడి యొక్క భార్యలు ఇద్దరు జరాసంధుడి కూతుళ్ళు. వీళ్ళు వెళ్లి జరాసంధుడికి మొరబెట్టుకున్నారు, మాకు వైధవ్యం వచ్చింది, కృష్ణుడు సంహరించాడు మా భర్తని. జరాసంధుడికి కోపం వచ్చి అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. కృష్ణుడు అనుకున్నట్ట, నా అవతారం దేనికి వచ్చింది? రాక్షస సంహారానికి కదా, భూభారాన్ని తగ్గించడానికి కదా. నేను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ప్రతి చెడ్డవాణ్ణి నేను ఎక్కడ చంపుతాను? వీడిని చంపకుండా వదిలేసి వీడు తెచ్చిన వాళ్ళని చంపేస్తుంటే వీడు మళ్ళీ వెళ్ళి పోగేస్తుంటాడు చెడ్డవాళ్ళని. ఎందుకంటే అలాంటి వాడి కనుక అలాంటి వాళ్లేగా చేరుతారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. వీడెళ్ళి మళ్ళీ చేరుస్తాడు, చేర్చి మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ వీడిని వదులుతుండడం, వాళ్ళని చంపుతుండడం, మళ్ళీ వీడు వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ తీసుకొస్తుంటాడు, మళ్ళీ చంపుతుండడం. ఇలా 17 మాటలు వచ్చాడు వాడు. 17 మాటలు అక్షౌహిణీల సైన్యాన్ని కృష్ణుడు చంపాడు. 18వ మాట మళ్ళీ వస్తున్నాడు జరాసంధుడు. వస్తుంటే ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమైన పని చేశాడు. ఆయన 18వసారి జరాసంధుడు యుద్ధానికి వస్తున్నప్పుడు తన యొక్క పట్టణమైన మధురానగరాన్ని ముట్టడిస్తే అమాయకులైన గోపాలబాలురు మరణిస్తారని సముద్రాన్ని చోటడిగాడు. నాకు సముద్రంలో ఇంత చోటిస్తే జలదుర్గం కట్టుకుంటాను అని సముద్రుడు చోటిచ్చాడు. ఆనాడు విశ్వకర్మని అడిగి ద్వారకానగర నిర్మాణం సముద్ర గర్భంలో చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యం అనడానికి ఈ మధ్య బయటపడినటువంటి అవశేషాలే గుర్తు. ఆ ద్వారకా నగరానికి తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా, ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకి చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు.
ఈలోగా నారదుడు బయలుదేరి కాలయవనుడని ఒక ఆయన పెద్ద జడోటి వేసుకుంటాడు, నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది, యాదవులు ఎవ్వరూ కూడా ఆయన్ని చంపలేరు. ఆయన దగ్గరికి వెళ్ళి నారదుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అందరి మీదకి యుద్ధానికి ఎడుతుంటావు కదా, అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఉన్నాడు. పిల్లాళ్లే ఉంటాడు, నల్లని మబ్బులా ఉంటాడు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ చోటు ఉంటుంది, కౌస్తుభ వజ్రం పెట్టుకుంటాడు, తుమ్మెదలు మూగుతున్నటువంటి వనమాల వేసుకుంటాడు, కాళ్ళకి చక్కటి పారాణి పెట్టుకుంటాడు, మెరిసిపోతుంటాడు, చేతిలో వేణువు పట్టుకుంటుంటాడు. కృష్ణుడు అంటారు, మధురలో ఉన్నారు, వెళ్ళి యుద్ధం చేయన్నాడు. ఆ కాలయవనులు తన యొక్క యవన సైన్యాన్నంతటినీ తీసుకుని వచ్చాడు. వస్తే కృష్ణ పరమాత్మ చూశారు. చూసి అందరూ వెళ్ళిపోయారు కదా ద్వారకకి, ఈ శత్రు సైన్యం అంతా కోట బయట విడిది చేసింది కృష్ణుడితో యుద్ధానికి. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం అంతా బయటికి వస్తుందని చూస్తున్నారు. ఎవరైనా ఉంటే కదా సైన్యం లోపల, ఎవరు లేడు, బలరాముడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కి పెట్టుకుని తన సైన్యాన్ని ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళ అలా చూస్తూ నడుస్తూ కాలయవనుడి దగ్గరికి వస్తున్నాడు. కాలయవనుడు తెల్లబోయాడు, ఏమిట్రా కోటలోంచి ఒక్కడే వస్తున్నాడు, ఎవరైనా అని చూస్తున్నాడు. వాడి తెల్లబోయాడు. చూస్తుంటే ఈయన దగ్గరికి వస్తున్నాడు కృష్ణుడు. అరే, నల్లగా ఉన్నాడు, పచ్చటి పట్టుపంచ కట్టుకున్నాడు, మత్స కనపడుతోంది, అదే శ్రీవత్సం అనుకుంటాను, కౌస్తుభమణి ధరించాడు, తుమ్మిదలు రథ చేస్తున్న వనమాల వేసుకున్నాడు, పిల్లన గ్రోవు పెట్టుకున్నాడు, నెమలి పింఛం పెట్టుకున్నాడు, కిరీటంతో ఉన్నాడు, చాలా సౌందర్యంగా ఉన్నాడు. వీడే కృష్ణుడైతే మరి ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నాడు అనుకుని కృష్ణుడేనేమో అనుమానం నిజం చేసుకుందామని, కృష్ణ నీకోసమే వచ్చాను ఆగాగన్నాడు. అనగానే ఆయన పరిగెత్తడం మొదలెట్టాడు. దేవుడు పారిపోతున్నాడు యుద్ధం చేయకుండా, ఇది నీకు సిగ్గుచేటు, యుద్ధానికి రాకుండా పారిపోతున్నావు ఏమిటని ఈ కాలయవనుడు గుర్రం మీద పరిగెడుతున్నాడు. గుర్రం మీద వెంబడిస్తున్నాడు, కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఇలా 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 పావుల గుర్రానికి తరగకుండా పరిగెత్తి 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 కొండ గుహలో దూరిపోయాడు. ఈ గుర్రాన్ని వదిలేసి కాలయవనుడు లోపలికి పరిగెత్తాడు. పరిగెత్తేటప్పటికీ అక్కడ దుప్పటి ముసుగెట్టుకుని ఒక ఆయన పడుకుని ఉన్నాడు. ఇంకా పరిగెత్తలేక, భీరువా ఇక్కడికి వచ్చి పడుకున్నావా, లేని కాల్తో ఒక్క తన్ను తన్నాడు. ఎవడ్రా నన్ను నిద్ర లేపిన వాడని ఇంకో ఆయన లేచాడు ఆ ముసుగులోంచి. లేచి ఆయన తీవ్రంగా చూసేటప్పటికి ఈ కాలయవనులు బూడిదైపోయి కింద పడిపోయాడు. పరీక్షిత్ అన్నాడు, అసలు ఏమిటండి బాబీ అల్లరి, ఆ దుప్పట్లో పడుకున్నవాడెవడని అడిగాడు. అడిగితే ఆయన త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కొడుకు ముచికుందుడు, మహాతేజో సంపన్నుడు, గొప్ప భక్తుడు. ఒకసారి దేవేంద్రుడు రాక్షస సంహారానికి సహాయం అడిగితే వెళ్ళాడు. రాత్రింబవళ్లు కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు గోపాలకృష్ణ గారు ఆర్గనైజ్ చేసినట్టు నిద్రపోకుండా తిరిగాడు. తిరిగి రాక్షసుల్ని సంహరించాడు. ఆఖరికి కుమారస్వామి వారికి దేవసేనకి ఆధిపత్యం ఇచ్చాక దేవతలు అడిగారు, ఇంత కష్టపడ్డావు మహానుభావా, ఏం కావాలన్నారు. నా రాజ్యానికి వెళ్ళిపోతానన్నాడు. ఇంకెక్కడ రాజ్యం, అందరు వెళ్ళిపోయారు, మీ వాళ్ళు ఎవరు లేరు, దేవతలకి సాయపడుతున్నావు కాబట్టి నువ్వు ఉండిపోయావు, ఏమిమ్మంటావని అడిగారు. నేను చాలా అలిసిపోయానండి, అలిసిపోయిన మనిషికి అన్నింటికన్నా నిద్ర అవసరం. ఆయన అన్నాడు, నన్ను ఎవ్వడూ నా నిద్రాభంగం చేయకుండా నన్ను కొంతకాలం ఎక్కడ నిద్రపోమంటారో చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, ఈ గుహ చూపించి అందులో పడుకో, నీకెవడైనా నిద్రాభంగం చేశాడో ఎవడు వాడని నువ్వు ఇలా చూస్తే వాడు బూడిదైపోతాడు, అక్కడ పడుకో అన్నారు. కృష్ణుడికి రహస్యం తెలుసు, అందుకని అక్కడికి తీసుకెళ్ళాడు వీడిని. యాదవుల చేతిలో మరణించాడు కదా, కాలయవనుడి చేతిలో మరణించాడు. ఇప్పుడు 18వసారి జరాసంధుడు వచ్చాడు. 18వసారి జరాసంధుడు యుద్ధానికి వచ్చిన తర్వాత బలరామకృష్ణులు ఇద్దరూ మళ్ళీ కోటలోంచి బయటకు వచ్చి పరుగు మొదలెట్టారు. మళ్ళీ భీరువా భీరువా నువ్వు అలా పారిపోతావా అని జరాసంధుడు వెంట తగిలాడు. ప్రశ్రవణ పర్వతం అనేటటువంటి ఒక పెద్ద ప్రవర్షణ పర్వతం అనేటటువంటి పర్వతం ఎక్కి ఆ పొదల్లోకి దూరిపోయారు బలరామకృష్ణులు. అక్కడ ఇంద్రుడు వర్షాలు ఎక్కువ కురిపిస్తుంటాడు, చెట్లన్నీ చీకటితో ఉంటాయి, ఒకప్పుడు అన్నవరం ఉన్నట్టు అంత చీకటితో ఉంటే వాళ్ళకి బలరామకృష్ణుడు కనపడలేదు. వెతికి 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 ఇంకా దొరకట్లేదు. బలరామకృష్ణుడు ఇలా కాదు, ఈ పర్వతం అంతా తగలబెట్టేయండి రా అన్నాడు జరాసంధుడు. వాళ్ళు మొత్తం పర్వతం అంతా తగలబెట్టేశారు. తగలబెట్టేస్తే దాని కాంతులు ఆకాశానికి అంటుకున్నాయి. ఆ రోజున అగ్నిహోత్రం. ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మించి సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరానికి వెళ్ళిపోయారు. కృష్ణుడు బలరాముడు ఇద్దరూ మరణించారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు బలరాముడు క్షేమంగా ఉన్నారు. ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? సంధి అంటే ఏమిటి? సగం. సంధికాలం వచ్చిందండి అంటారు, యుగ సంధి వచ్చింది
అంటాం. సంధ్య అన్నమాట అందుకే పూర్వోత్తర సంధ్యలు అని. సంధి అంటే మనం ఎవరైనా నమస్కారం చేశారనుకోండి, ఒక ఆశీర్వచనం చేస్తాం. శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి అంటాం. 100 సంవత్సరములు జీవించు. 100 అన్న మాటకు అర్థం వేరనుకోండి. ఆ 100 ఏళ్ళు అన్న దాంట్లో సగం ఎంత? 50. మీరు ఏమైనా చేస్తే ఈశ్వరారాధన ఈ 50 లోపల చెయ్యాలి. 50 తర్వాత మానసికమే తప్ప అంత కలివిడిగా మీరు ఈశ్వర సేవ చేయడం కష్టం, శరీరం సహకరించదు. మీరు కేదార్నాథ్ 80 ఏళ్ళు వచ్చేసిన తర్వాత గుర్రం ఎక్కి వెడతానన్నారు అనుకోండి, ఎవరికో ఒక మహాత్ముడికి సహకరిస్తుందేమో కానీ శరీరం సహకరించదు. అలాంటివి 50 లోపల పూర్తవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే ఏమవుతుంది? కాలయవనుడు తరుగుతాడు, మృత్యు వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాడు కృష్ణుడు? మనకి పాఠం చెప్తున్నాడు. గుహలోకి దూరిపోయాడు, అంటే హృదయ గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? ముచుకుందుడు నిద్రలేచాడు. ఇక్కడికి వెళ్ళిపోయి ఆత్మస్థితిగతులైపోయినటువంటి వాడికి మరణం ఉండదు. కాబట్టి ఏమైంది? కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. జరాసంధుణ్ణి తప్పుకోవడానికి మార్గం ఏమిటి అంటే ఆ ప్రవర్షణ పర్వతాన్ని ఎక్కాడు. అంటే నిరంతరము భక్తితో ఉండడమే. పరమభక్తితో ఉంటే మృత్యువు నిన్ను ఏమీ చెయ్యలేదు. అసలు యమధర్మరాజు గారు నీ దాపులకి రాడు. పరమభక్తుడైన వాడిని తీసుకెళ్లడానికి నారాయణుడి యొక్క పార్షదులు వస్తారు, శివుడి పార్షదులు వస్తారు. యమదూతలు ఎందుకు వస్తారు? కాబట్టి ఏమీ చెయ్యలేరు. కాలిపోయింది ఆ ప్రవర్షణ పర్వతం అంతా. అంటే శరీరాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యొచ్చు, దీన్నేమైనా చెయ్యగలరేమో, కానీ మృత్యు రూపంలో వాళ్ళకేమీ ఉండదు. సముద్రాంతర్గతమైనటువంటి ద్వారక అంటే ఈశ్వర స్థానములకు చేరుకుని చూపించాడు. అంటే లోకమునకంతటికీ కూడా జీవయాత్రని నిరూపించి చూపించాడు ఈశ్వరుడు. ఇలా బ్రతకడం నేర్చుకో అని. కాబట్టి 18 సార్లు జరాసంధుడు కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. దీని తర్వాత రుక్మిణీ కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాడు, పెరిగి పెద్దవాడయ్యాడు అమ్మయ్య ఇన్నాళ్ళకి. ఇప్పుడు కృష్ణుడికి పెళ్లి జరగాలి. రుక్మిణీదేవి వింది. ఇప్పుడు ఇంకా కృష్ణుడికి లేఖ పంపిస్తుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. మీకు ఒక గొప్ప రహస్యం చెప్పనండి. భాగవతంలో దశమస్కంధం ఆయువు పట్టు. మళ్ళీ ఈ దశమస్కంధాన్ని 2గా చెప్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. పూర్వ భాగాన్ని ఎక్కడ పూర్తి చేస్తారో తెలుసా అండి? రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, చేసినందువల్ల, చూసినందువల్ల, విన్నందువల్ల, చదివినందువల్ల ఇంకా దాని ఫలితం చెప్పడానికి నాకు వాక్కులు చాలు. కాబట్టి నేను చెప్పకుండా ఉండడం మంచిది. అంత సర్వోత్కృష్టమైన రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని రేపటి రోజున ఆవిష్కరిస్తాను.